దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు సాయంకాల సమయము పిలిచిన దేవునితో పౌలు సొమ్ము అనే అంశంతో మరి గత 298 రోజులు దేవుడు మరి చక్కగా నడిపించారు. మరి పాటలు ఎందును, వాక్యం అందును, మరి ప్రార్థనలు ఎందును దేవుడు ఎంతగానో మరి బలపరిచారు సంఘాన్ని. మరి ఈ విధంగా మరి 299 రోజుకు మనం చేరుకున్నాం. మరి ఈరోజు కూడా మనము ఆ విధంగా మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం, మరి పాటల్లో ఏకీభవిద్దాం. మరి దివ్యమైనటువంటి వాక్యాన్ని మనం వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. కాబట్టి సంఘం అంతా కూడా ఈ యొక్క విషయాన్ని మరి గమనించాలని మనం చేసుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ కూడా చక్కగా వీక్షించాలని మనవి చేసుకుంటూ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపామయుడా, ఆది సంభూతుడా, ద్వితీయుడా, బలవంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఓ ప్రభా, ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా 299 రోజు నాయన ప్రభా మేమందరము కలిసి నాయన ప్రభా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి నాయన ప్రభా నీ యొక్క నాయన ప్రభా వాక్యము చేత మేమందరం బలపరచబడటానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. ఈ కార్యక్రమానికి నాయన ప్రభా ఆది అంతమే నడిపించమని నాయన ప్రభా తండ్రి ఆత్మ సహాయంతో నడిపించమని వేడుకొంచున్నాం నాయన ప్రభా. మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సియోను మధుర గీతం నుంచి మరొక పాట పాడుకొని ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాడదాం. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరికి నా వందనాలండి. సాయంకాల సమయం మనం కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము, ఆయన నామాన్ని మనం గణపరుద్దాము. ఎప్పుడైతే మనం హృదయపూర్వకం ఆయన స్తుతిస్తామో ఆయన ఎంతగానో సంతోషించే దేవుడు మన దేవుడు. మనం మొదటిగా పాట సంఖ్య 497 పాడుకుందాం, 497. ఆహా ఏం ఆనందం, ఆహా ఏం ఆనందం అన్న పాట మనం ఆనందంతో అందరం కలిసి పాడదామండి. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ఆనా రాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఆనా రాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాటను గ్రహించినందునా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాటను గ్రహించినందునా. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము.
ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా నా రాజగు యేసు నా వృజనముల మన్నించి వేసెను నా రాజగు యేసు నా వృజనముల మన్నించి వేసెను ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. పాట సంఖ్య 35 35. ఓ యేసు నీ ప్రేమ ఎంత మహానీయం అన్న పాట పాడదాం. 1, 2, 5 వచనాలు పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయమో ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ఆగమ్యానందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా సంకట సమయములో సాగాలేకున్నాము దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా
కాపారి మరణాంధకారపు లోయనే సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి కరమునిచి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభు కరమునిచి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభు కరుణాగల ప్రభు ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు మనం చక్కగా మరి పాటలు పాడుకొని దేవుని స్తుతించి గణపరిచాం, కొనియాడాం. మరి ప్రార్థన సమయానికి వచ్చి ఉన్నాము. మొదటి సెషన్ ప్రార్థనలో సియోను సంఘ దర్శనం గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి సియోను సంఘ పరిచర్యల గురించి మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి సియోను సంఘంలో మరి అనుదినం ప్రార్థనలు జరుగుతున్నాయి. అనేక విషయాల గురించి, సంఘస్థుల గురించి ప్రార్థన జరుగుతున్నాయి. మరి ప్రేయర్ బ్యాంకు మరి గేట్కి అక్కడ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా అవసరతలు, అక్కర్లు, మరి ఇబ్బందులు ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయడానికి సియోను సంఘస్థులు మరి సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి సంఘస్థులందరికీ జ్ఞాపకం చేసుకొని మరి ఆ యొక్క బాధను, ఆ కష్టాన్ని మనమే అనుభవించకుండా దేవుడు మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనం ఏ చింత ఉన్నా మరి దేవునికి తెలియజేద్దాం. మరి ఆ ప్రేయర్ బ్యాంకులో చక్కగా మరి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏదైతే మరి దేవుని దగ్గర నుంచి మనం పొందాలని ఆశిస్తున్నామో ఖచ్చితంగా అవి చిట్టి రాసి దాంట్లో వేస్తే ప్రతిదినము ఆ యొక్క ప్రార్థన అంశాల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి మరి ప్రార్థనలకు మరి ద్వారాలు తెరవాలని మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపామయుడ, ఆది సముద్ర, అద్వితీయుడ, అనంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన ప్రభా, కృపగల దేవుడవు, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. సియోను సంఘ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 360 దినములు ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవు మాత్రమే నాయన ప్రభా తండ్రి ఈ 299వ రోజు వరకు నడిపించావు నాయన ప్రభా తండ్రి. మీ ఒకప్పుడు నాయన ప్రభా ఇది నేను ఏ విధంగా సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు నాయన ప్రభా తండ్రి మరి
సాధ్యము చేసే దేవుడవు నాయన ప్రభా, నీకే వందనాలు. చేసావు 299వ రోజు వరకు నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మరి 298 నాయన ప్రభా వాక్యాలను, నాయన వాక్య సందేశాలను నాయన మాకు వినిపించారు, మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అనేక వేలాది ప్రార్థనలు చేశాం ప్రభా తండ్రి. మరి ఈ సమయంలో నాయన ప్రభా తండ్రి మీరు దీవించారు, అందుని బట్టి వందనాలు. ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నాయన మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని నాయన ప్రభా ఇక ముందున్న సమయం వరకు కూడా మీరే అన్ని రోజులు నడిపించమని నాయన ప్రభా మీ కృపలో నాయన ప్రభా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని పెట్టుకుంటున్నాం నాయన. మరి తండ్రి ఆ విధంగానే నూతన ప్రార్థనల గుంపుల ఏర్పాటు గురించి కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నీ సహాయం దయచేయండి, కృప దయచేయండి నాయన ప్రభా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాయన ప్రభా, హైదరాబాద్ ప్రాంతాల్లో నాయన నూతనముగా నాయన ప్రభా తండ్రి మరి సువార్త నాయన ప్రభా తండ్రి అందరి నాయన ప్రభా గుంపులోకి అందరినీ సువార్త వినని యొక్క మనుషులకి నాయన ప్రభా తండ్రి ఏ ప్రాంతాల్లో వారు నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో నాయన ప్రభా మీరే బయలుపరచమని వేడుకుంటున్నాం. వందనాలు. కరపత్రాల పరిచర్యను జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా ఓ తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నూతన నాయన ప్రభా సంఘము ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ సహాయం దయచేయండి నాయన ప్రభా. సంఘం అంతా కూడా నాయన ప్రభా తండ్రి ఆత్మీయంగా నాయన ప్రభా, ఆధ్యాత్మికంగా నాయన ప్రభా తండ్రి మీలో ఎదగడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. కృప చూపించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఎదిగే కృప దయచేయండి, వాక్యంలో ఎదిగే కృప దయచేయండి, మిమ్మల్ని ఆరాధించుట్లో ఎదిగే కృప దయచేయండి నాయన ప్రభా. అనుదినం మీ మీద ఆధారపడే విధంగా నాయన ప్రభా ఆయా దాంట్లో ఎదుగుదల సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన కలిగి ఉంటే సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించుకున్నారు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మరి ఎవరైతే ఏ కుటుంబం మీద రక్షించబడదో నాయన ప్రభా సీయోను సంఘం ద్వారా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో నాయన ప్రభా తండ్రి మిమ్మల్ని నాయన ప్రభా కొలుచుటకు, ఆరాధించుటకు, జ్ఞాపకం చేసుకున్నటకు నాయన ప్రభా మీ వాక్యాన్ని నాయన ప్రభా తండ్రి ధ్యానం చేయటకు సహాయం దయచేయ వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ విధంగానే సువార్తకులు సిద్ధపరిచే విషయంలో, శిష్యత్వం ప్రాధాన్యత విషయంలో కూడా అద్భుత కార్యాలు చేయమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. అనేకుల్ని నాయన ప్రభా మీరే నాయన సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. సంఘ పరిచయలో పాలుపంపుల విషయం కూడా అద్భుత కార్యాలు దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. సంఘమంతరు కూడా నాయన ప్రభా తండ్రి మరి యొక్క కార్యక్రమాల్లో పాలు పొందడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబము నాయన ప్రభా తండ్రి మరి దీంట్లో నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందితే నాయన ప్రభా మరి ఆశీర్వాదాలు నేను పైనుంచి కురిపిస్తారు నాయన ప్రభా తండ్రి. ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పొందడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల ఉపయోగం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా తండ్రి వారికి ఇచ్చినటువంటి నాయన ప్రభా తండ్రి మరి టాలెంట్స్ని ఉపయోగించడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. మీరే పాటలు పాడే టాలెంట్ ఇచ్చారా, లేకపోతే వాయిద్యాలు వాయించే టాలెంట్ ఇచ్చారా నాయన ప్రభా, వాక్యం చెప్పే టాలెంట్ ఇచ్చారు, ఏది ఇచ్చారో నాయన ప్రభా తండ్రి ఆయన ఆ విధంగా మరి ఆ బిడ్డలను వాడుకోమని పెట్టుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆత్మల సంపాదనలో సంఘం కృషి గురించి ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఓ దేవా, ఇప్పటి వరకు మీరు అనేకుల్ని రక్షించారు, అనేకుల్ని ఈ ప్రాంతంలో ఉన్న వారిని నాయన ప్రభా ఈ పాపం నుంచి విమోచించారు నాయన ప్రభా. శ్రమలు కష్టాల నుంచి విడిపించారు, తోడుగా ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నేనున్నానని నాయన ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ నాయన ప్రభా మీరు నాయన ప్రభా ఎంతోమందిని మీరు బయలుపరుచుకున్నారు, అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఆ విధంగానే అనేక ఆత్మలు నాయన ప్రభా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నాయన ప్రభా నమ్మి నాయన విశ్వసించి నాయన ప్రభా వారి యొక్క ఆత్మను నశించి నరకానికి పోకుండా కాపాడుకుంటూ సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. మీరే సహాయం దయచేయండి. సియోను సంఘ పరిచయం గురించి ప్రార్థన చేస్తున్నాం. గ్రామీణ సువార్త విషయంలో, బహిరంగ సువార్త సభల విషయంలో మీ సహాయం దయచేయండి. కరపత్రాల పరిచర్య, విరామ బైబిల్ పాఠశాల విషయంలో మీ సహాయం దయచేయండి. యవనస్తుల పరిచర్య విషయంలో, కొండజాతి ప్రజల మధ్య పరిచర్య విషయంలో, హాస్పిటల్ పరిచర్య, స్త్రీల సమాజం, పురుషుల సహవాసం, రాత్రికాల ప్రార్థనలు ఇవన్నీ కూడా అద్భుతంగా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మరి ఇంకేమైనా పరిచర్యలో నాయన ప్రభా మరి కోవిడ్ వల్ల వెళ్ళలేకపోయి ఉంటే దయచేసి నాయన ప్రభా మంచిగా మేము వెళ్ళగలిగే పరిస్థితులు మీరు దయచేయని పెట్టుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. సహాయం దయచేయండి, కృప దయచేయండి, కనికరమ దయచేయండి దేవా. నీవే నమ్మదగిన దేవుడవు నాయన, సర్వోన్నతుడు, సర్వకృపామయుడవు, నీవే సహాయం దయచేయండి నాయన. ఆ విధంగానే అరుణోదయ ప్రార్థనలు జరుగుతున్నాయి నాయన ప్రభా. ఉదయకాలమున నాయన ప్రభా 5:30 నుంచి 6 గంటల వరకు నాయన ప్రభా తండ్రి చక్కగా 6:30 వరకు నాయన ప్రభా అనేక ఆయన మరి పాటలు, వాక్యము ఆయన అనేక ప్రార్థనలు చేసే అవకాశాన్ని నాయన మీరు ఇచ్చినందుని బట్టి వందనాలు. ఆ యొక్క పరిచర్ని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ఆయన. ఆ పరిచర్లకు వస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. క్రిస్మస్ సంబరాల విషయంలో సహాయం దయచేయండి నాయన ప్రభా. రానున్న డిసెంబర్ మాసంలో నాయన మరి యూత్ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ నాయన ప్రభా, ఉమెన్స్ క్రిస్మస్
నాయన ప్రభా తండ్రి మరి సెంటర్స్లో క్రిస్మస్ సంబరాలు జరగడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి మీరే ఆ అద్భుత కార్యానికి నాయన ప్రభు ముందుగానే మరి ప్రణాళిక వేసి నాయన ప్రభా తండ్రి ఆ సమయం వరకు నాయన ప్రభు ఉన్నటువంటి ప్రతి అడ్డంకును మీరు తొలగించమని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. ఉపసంఘాన స్థాపన విషయంలో కూడా సహాయం దయచేయండి, కృప దయచేయండి. నేను అనేకులను రక్షించమని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. ఆయన ప్రభా మిషనరీ సేవలో భాగస్తులు కావడానికి సహాయం దయచేయండి. అనేకులను కూడా ఆయన ప్రభా మిషనరీలకు సహాయం చేయడానికి నాయన ప్రభా తండ్రి నాయన వారు వెళ్ళి నాయన ప్రభా తండ్రి మరి అనేక ఆత్మలు రక్షించడానికి నాయన ప్రభా వారు వెళ్ళగలుగుటకు నాయన వారికి కావాల్సిన ప్రతి సహాయం చేయడానికి ఆయన సహాయం దయచేయని వేడుకుంటున్నాం. సండే స్కూల్ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల విషయంలో సండే స్కూల్ పరిచర్య కొనసాగుతుండగా నాయన చిన్నపిల్లలకు నాయన ప్రభా తండ్రి మీ యొక్క శక్తిని మీ యొక్క బలాన్ని మీ యొక్క పరిచర్యను నాయన ప్రభా తండ్రి మరి వారు కూడా తెలుసుకోవడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. ఆ యొక్క పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించండి. సియోను సందేశం విషయంలో కూడా సహాయం దయచేయండి, కృప దయచేయండి. ఆ యొక్క సందేశాన్ని నాయన ప్రభా తండ్రి నెలకొక్కసారి నాయన ప్రభా తండ్రి మేము నాయన చూడగలుగుటకు నాయన కాపరి గారి ద్వారా మీ సహాయం దయచేయని వేడుకుంటున్నాం. మంచి స్నేహితులు కరపత్రము బైబిల్ శిక్షణ కేంద్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ కాలేజీని జ్ఞాపకం చేసుకోండి. అనేకులు నాయన ప్రభా తండ్రి శిక్షణ పొందుతుండగా వారి జ్ఞానం వివేకము దయచే ఆయన అక్కడ వరకు కొనసాగించుకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. 36 గంటల దేవునితో ప్రార్థన సహవాసం గ్రాండ్ క్రిస్మస్ శిరోదృశ్యం విషయంలో కూడా మీ అద్భుత కార్యం చేయండి, ఆశ్చర్య కార్యం చేయండి. వందనాలు స్తోత్రాలు. స్తుతులు స్తోత్రాలుడవు, ఉన్నతమైన దేవుడవు, రక్షకుడు, నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటాం. నీవే సహాయం దయచేయండి, నీవే కృప దయచేయండి. నీవు మాత్రమే నాయన ప్రభా మహిమనందని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అనంతమైన దేవానికి వందనాలు స్తోత్రాలు. ఎంత నమ్మదగిన దేవుడవు నాయన. నీవే మమ్మల్ని రక్షించే దేవుడవు, నీవే మమ్మల్ని కాపాడే దేవుడవు నాయన ప్రభా తండ్రి. ముఖ్యంగా నాయన ప్రభా సియోను సంఘానికి ఇచ్చినటువంటి దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నాయన ప్రభా పరిచర్యలను జ్ఞాపకం చేసుకున్నాం. నాయన ప్రభా మేము ఏ విధంగా ముందుకెళ్ళాలో మీ సహాయం దయచేయండి. రానున్న కాలంలో నాయన ప్రభా ఈ పరిచర్యలన్నీ నాయన ప్రభా చేయగలడానికి శక్తిని, బలమును దయచేయండి, జ్ఞానమును దయచేయండి. నాయన కృప దయచేయండి వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. ఆయన అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి ప్రభా. వీటన్నిటిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. నాయన మీరే సహాయం దయచేయండి. మీరు తప్ప నాయన ప్రభా తండ్రి ఎవరు కూడా నాయన ఈ కార్యక్రమాలు చేయలేరు. నాయన ప్రభా మీరే మాకు సహాయం చేసేవారు. నాయన ప్రభా మీరే మాకు సహాయం దయచేయని కృప చూపించమని వేడుకుంటున్నాం. నమ్మదగిన దేవుడవు నాయన నీవే సహాయం దయచేయండి. నాయన ప్రభా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించు ప్రభా. నీవే కృప చూపించు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు. మేమైతే మొరపెడుతున్నాం ప్రభా. మేమైతే నాయన ప్రభా తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం. నాయన ప్రభా మేమైతే నాయన ప్రభా విచారణ చేసినాం మీ దగ్గర. నాయన ప్రభా మీరు మాత్రమే నాయన ప్రభా అద్భుత కార్యం చేయగలరు. పరిశుద్ధాత్మదేవ నీవు మాత్రమే ఈ కార్యక్రమాలు చేయడానికి మాకు శక్తిని, బలమును దయచేయమని నాయన. అలాంటి పరిస్థితి, అలాంటి నాయన వాతావరణాన్ని మాకు దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. నీవే సహాయం దయచేసి నీవే కృపను మాకు దయచేయమని నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సియోను మధుర గీతం నుంచి మరొక పాట పాడుకొని ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాడదాం. పాట సంఖ్య 337, 337. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామం అన్న పాట పాడదాం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరకున్, యేసు పేరట ముక్తి దొరకున్. ప్రభు నామమే శుద్ధి పరచున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులకాశ్రయ నామం, దుఃఖితులకాశ్రయ నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మన
మనశాంతినిచ్చు నామం, మనశాంతినిచ్చు నామం, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి గలది, యేసు నామమే శక్తి గలది, ప్రభు పేరున భూతము తొలగిన్, ప్రభు పేరున భూతము తొలగిన్, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం, మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. మరి సాయంకాల సమయము మనము మరి రెండవ సెషన్స్కి వచ్చి ఉన్నాము. ఈ రెండవ సెషన్లో కూడా మనం ప్రార్థన చేయబద్దులమే ఉన్నాము. రెండవ సెషన్లో మనము భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పరిస్థితుల గురించి, భారతదేశంలో ఉన్నటువంటి మరి నమ్మిన బిడ్డల గురించి, నమ్మని వారి గురించి కూడా మనం ప్రార్థన చేయబద్దులమే ఉన్నాము. అదేవిధంగా మరి రాష్ట్రపతి స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు నాయన మరి ఆ రాజకీయ నాయకులు మనల్ని పరిపాలన చేస్తున్న వారి గురించి కూడా మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. కాబట్టి ఆ విధంగానే మరి సియోను మందిరంలో మరి అనుదినం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలు మాకు ఫలానా దాని గురించి మాకు ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని దాని నుంచి విడిపించాలి, లేకపోతే మమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, మాకు ఈ అవసరం ఉంది, ఎక్కడుంది ప్రార్థన చేయమని అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఒక పని చేయాలి. ఏంటంటే సియోను మందిరానికి ముందు గేట్ ఉంటుంది. ఆ గేట్కి సియోను ప్రేయర్ బ్యాంక్ అని రాసి ఉంటుంది. చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో చక్కగా మీ యొక్క చిట్టి మీద రాసి దేని గురించి ప్రార్థన చేయాలో మీ పేరు అవి రాసి దాంట్లో వేస్తే చక్కగా వాటి గురించి మేము ప్రార్థన చేస్తాం. అనుదినము దేవుడు మీకు సహాయం చేయడానికి వీలుగా ఉంటుందని మనవి చేస్తున్నాం. రెండో సెషన్లో ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, సర్వకృపామయుడ, అతి సంబుద్ధుడ, నీకే వందనాలు. కరుణామయుడు, దయామయుడు, వాత్సల్యం గల తండ్రివి నాయన ప్రభా, ప్రపంచంలో నిర్మించిన దేవుడవు నీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. వివిధ భాషలను నాయన ప్రభా, వివిధ తెగలుగా నాయన ప్రభా, నా తండ్రి నీవే నాయన ప్రభా, ప్రజలందరినీ నాయన ప్రభా, ప్రపంచాన్ని నింపే విధంగా ప్రపంచాన్ని ఆ విధంగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆ విధంగానే నాయన ప్రభా తండ్రి, ముఖ్యంగా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన ప్రభా. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల గురించి ప్రార్థన చేసుకుంటున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి నాయన ప్రభా మరి 140 కోట్ల జనాభా గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సహాయం దయచేయండి నాయన ప్రభా. మాదిరిగానే నాయన ప్రభా తండ్రి మరి భారతదేశంలో నాయన పరిపాలన చేస్తున్నటువంటి నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, కృప దయచేయండి నాయన ప్రభా తండ్రి. మరి భారత నాయన ప్రభా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్ స్థాయి వరకు కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృప దయచేయండి నాయన. వారికి జ్ఞానం, వివేకం దయచేయండి నాయన. వారికి అంతటి అధికారాన్ని మీరు కట్టబెట్టారు నాయన ప్రభా. అందుని బట్టి మీకే వందనాలు నాయన. ఆ అధికారంతో నాయన ప్రభా తండ్రి, ఆ యొక్క పవర్తో నాయన ప్రభా ప్రజలందరినీ చక్కగా పరిపాలన చేయడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. వారి చేతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయన ప్రభా అవసరతలు, ప్రజలకు ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో నాయన గమనించి నాయన ప్రభా ప్రజలకు న్యాయం చేయడానికి సహాయం దయచేయని పెట్టుకుంటున్నాం నాయన. మీకే వందనాలు. ప్రజల మీద నాయన ప్రభా భయంకరమైన భారాలు మోపకుండా నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా పేదవారిని నాయన ప్రభా నాయన తండ్రి, అనగారిన వారిని నాయన ప్రభా తండ్రి మరి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయని పెట్టుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ విధంగా వారి కార్యక్రమాలు చేయడానికి సహాయం దయచేయని పెట్టుకుంటున్నాం. ఆ విధంగానే నాయన ప్రభా తండ్రి భారత ప్రభుత్వం నాయన ప్రభా తండ్రి దాంట్లో నాయన ప్రభా పరిపాలన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం.
నాయన ప్రభా కృప చూపించమని వేడుకుంటున్నాం. నాయన ప్రభా భారతదేశంలో నాయన ప్రభా తండ్రి మిమ్మల్ని నమ్మిన యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలందరి పట్ల వారు నాయన ప్రభా తండ్రి ప్రేమను జాలిని కలిగి ఉంటే సహాయం దయచేయండి, కృప దయచేయండి. నాయన ప్రభా తండ్రి అనేక సంఘాలను మీరు నెలకొల్పారు భారతదేశంలో అనేక మంది మిషనరీలు ఉన్నారు. భారతదేశంలో అనేక పరిచర్యలు నాయన ప్రభా తండ్రి మరి మీ వల్ల జరుగుతున్నాయి. మీ యొక్క ప్రేమ వల్ల, మీ దయ వల్ల నాయన ప్రభా తండ్రి మీరు కార్చిన రక్తం వల్ల, మీరు పెట్టిన ప్రాణం నాయన ప్రభా తండ్రి ఆ విలువైనటువంటి ప్రాణం ద్వారా నాయన ప్రభా తండ్రి అలాంటి పరిచర్యలు భారతదేశానికి ఉపయోగపడుతుండగా భారతదేశాన్ని నాయన ప్రభా ఒక ఉన్నతమైనటువంటి నాయన ప్రభా స్థితికి నాయన ప్రజలను తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతుండగా నాయన ప్రభా తండ్రి మరి ప్రభుత్వం కూడా ఆయన మంచి మార్గాన్ని నాయన ప్రభా వారు ప్రోత్సహించడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. సహాయం దయచేయి, కృప దయచేయి, కనికరం దయచేయి. వారికి అలాంటి ఆలోచనలకు నాయన ప్రభా సపోర్ట్ చేయడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. చట్టాల్లో నాయన ప్రభా మార్పులు చేర్పులు చేయకుండా నాయన ప్రభా ప్రజలకు ఉన్నటువంటి స్వతంత్రాన్ని నాయన ప్రభా కాలరాయకుండా నాయన ప్రభా ఆ స్వతంత్రాన్ని నాయన ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ప్రభా ఎవరి స్వతంత్రాన్ని వారికి కలిగి ఉండడానికి నాయన ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. ఆ మాదిరిగానే నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా మరి మిమ్మల్ని నమ్మిన బిడ్డలను నాయన మీ కొరకు సేవలో పాల్పంటున్న వారి పట్ల నాయన ప్రభా నాయన తండ్రి వారు జాలి కలిగి ఉండే సహాయం దయచేయండి. నాయన వారిలో ఉన్నటువంటి నాయన ప్రభా తండ్రి మీకు వ్యతిరేకమైనటువంటి భావాలను నాయన ప్రభా వారి హృదయాల నుంచి తీసివేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆ మాదిరిగానే 29 రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ప్రార్థన చేస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రాంతాల్లో నాయన ప్రభా ఎక్కడ పరిచర్య లేదో, ఎక్కడ యేసు గురించి తెలియదో, ఎక్కడ యేసు గురించి నాయన ప్రభా మీ గురించి నాయన ప్రభా తండ్రి వారు తెలుసుకోవట్లేదో, ఇష్టపడతలేరో వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రాష్ట్రాల్లో నాయన ప్రజలందరినీ కూడా నాయన ప్రభా వారందరూ కూడా మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ద్వారాలు తెరవండి. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా ఆ ప్రాంతాల్లో నాయన ప్రభా భయంకరమైనటువంటి నాయన ప్రభా మిమ్మల్ని సృష్టికర్త అయిన మిమ్మల్ని మర్చిపోయేలా విధంగా నాయన ప్రభా ప్రజలు ఆ విధంగా సాతాను తీసుకెళ్ళిపోతున్నాడు. మీరే జ్ఞాపకం చేసుకుని వారందరూ విడిపించమని విడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా ఓ దేవా ఆ ప్రాంతంలో అనేక సంఘాలను స్థాపించారు, అనేక మందిని నాయన ప్రభా రక్షించుకున్నారు. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా అనేక మంది నాయన ప్రభా ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు, అనేక సంఘాలను నిలబరుకారు. నాయన ప్రభా మిషనరీగా వెళ్ళిన వారు కూడా ఆ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. ప్రభా నాయన ప్రభా వారి సేవను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నాయన వారి ద్వారా అనేక మంది రక్షించబట్టే సహాయం దయచేసి వేడుకుంటున్నాం. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా నాయన ప్రభా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి నాయన ప్రభా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సహాయం దయచేయండి. నాయన ప్రభా ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించమని అనుకుంటున్నాం. నాయన ప్రభా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని డినామినేషన్స్, ఎన్ని సంఘాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారికి శక్తిని, బలమును దయచేయని వేడుకుంటున్నాం. నాయన ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ కాలంలో నాయన ప్రభా మీరే సహాయంగా ఉండమని వేడుకుంటున్నాం. నాయన ప్రభా భారతదేశంలో మీకు వ్యతిరేకంగా నాయన ప్రభా తయారు చేయబడుతున్న ప్రతి ఆయుధము నాయన ప్రభా వర్ధిల్లకుండా చేయమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. నీవే సహాయం దయచేయి ప్రభా, నీవే కృప దయచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అని యెహోవా అన్నావు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. నీవే సహాయం దయచేయండి. నీవే సైన్యాధిపతివే నాయన ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. వందనాలు, స్తోత్రాలు. దుష్టుడు నాయన ప్రభా వాడు చేస్తున్నటువంటి నాయన ప్రభా వాడు నాయన ప్రభా ఎన్నో నాయన ప్రభా మరి ప్లాన్లు వేస్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. క్రైస్తవుల పట్ల, సంఘాల పట్ల నాయన ప్రభా, పాస్టర్స్ పట్ల, సేవకుల పట్ల నాయన ప్రభా వారు అవలంబిస్తున్నటువంటి చర్యను నాయన ప్రభా వారు మానుకోవడానికి సహాయం దయచేయని వేడుకుంటున్న. వందనాలు, స్తోత్రాలు. నా మాదిరిగానే మరి ప్రభా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, డామండై నాయన ప్రభా, గుజరాత్, రాజస్థాన్ వాటి ఆయన ప్రభా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని వాటిలలో కూడా నాయన ప్రభా భయంకరమైనటువంటి నాయన ప్రభా తండ్రి మీరు గుర్తు రాకుండా నాయన సాతాను ఎన్నో పన్నాగాలు పడుతున్న జ్ఞాపకం చేసుకొని నాయన మీరు చేసినటువంటి త్యాగాన్ని నాయన ప్రభా 29 రాష్ట్రాల్లో నాయన ప్రభా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవడానికి సహాయం దయచే నాయన. ఇకనైనా నాయన ప్రభా నీ రక్షణ మార్గంలోకి రావడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి కులమని, మతమని నాయన ప్రభా తండ్రి, జాతని నాయన ప్రభా తండ్రి, నాయన ప్రభా అనేక వర్గాలుగా నాయన ప్రభా ప్రజలు విడిపోయి నాయన ప్రభా తండ్రి మీ దగ్గరికి రావడానికి నాయన ప్రభా సంకోచిస్తున్న జ్ఞాపకం చేసుకో. నీవు మాత్రమే సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ సృష్టించిన వాడవు నాయన. నువ్వు మాత్రమే నాయన మనుషులను చేసిన వాడవు నాయన ప్రభా. మనుషులకు నాయన నీ యొక్క జీవాత్మను నాయన వారి హృదయాల్లో పెట్టిన వాడవు నీవు మాత్రమే నాయన ప్రభా. నీవు మాత్రమే నాయన ప్రభా ఈ లోకా నుంచి మనిషిని తీసుకెళ్ళగలవు, ఈ లోకానికి పంపించగలవు నాయన ప్రభా తండ్రి. ఆ శక్తి, ఆ పవర్ నీ దగ్గర ఉన్నాయి. ఆ ప్రభా తండ్రి ఆ యొక్క శక్తిని, పవర్ను నాయన ప్రభా తెలుసుకుంటూ సహాయం దయచే. మీరు శిలువ మీద కాల్చినటువంటి చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో
నాయనా ప్రభా ప్రజలందరూ కూడా నాయన ఆ మార్గంలో రాగలటో సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నీ మార్గం నీతి మార్గం, నీ మార్గం సమాధాన మార్గం, నీ మార్గం శాంతి మార్గం ప్రభా నా తండ్రి. ఆ మార్గంలోకి రావడానికి సహాయం దయచే నాయనా ప్రభా తండ్రి. ఆ యొక్క పరలోకానికి నాయన ప్రభా ఒకసారి ఏనాయన ఎంతటి వారైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే నాయన ప్రభా. వెళ్ళిన ప్రతి ఆత్మ సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి మాత్రం వెళ్తుంది నాయన ప్రభా. అక్కడ మాత్రమే నాయన ప్రభా, అక్కడనే నాయన ప్రభా ఎలాంటి శిక్ష అయినా దేవుడు మనకు మరి ఆ యొక్క ఖరారు చేస్తాడు నాయన ప్రభా. ఆ యొక్క విషయాన్ని నాయన ప్రభా వారందరూ జ్ఞాపకం చేసుకోవడం సహాయం దయచేయండి. భారతదేశంలోని ప్రతి ఒక్క భాషలను మాట్లాడుతున్న వారికి అర్థం కావడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క నాయన ప్రభా మీరు నిజమైన యేసని తెలుసుకోవడానికి సహాయం దయచేసి వేడుకుంటున్నాం. మీరే సహాయం దయచేసి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన వాడా రక్షకుడా నీకే వందనాలు. నీవే నాయన ప్రభా ద్వారాలు తెరవండి. నీవు మాత్రమే నాయన ప్రభా సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి నీ మార్గము నాయన ప్రభా ఎంతో గొప్ప మార్గం అని తెలుసుకోవడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నీలో నాయన ప్రభా జీవం ఉన్నది నాయన ప్రభా. మరణం అనేదే నాయన ప్రభా నిన్ను నాయన ప్రభా నమ్మిన వారికి నాయన వారి ఆత్మకు మరణం అనేదే లేదు నాయన ప్రభా. అది తెలుసుకోవడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నాయన ప్రభా ఎంత గొప్ప దేవుడవు నాయన. నీవే సహాయం దయచే నాయన ప్రభా. నీవే సహాయం దయచే నాయన ప్రభా. లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం అన్నావు దేవా. అవును నాయన ప్రభా. లోకమంతా నాయన మనుషులు అది సంపాదించుకుందామా ఇది సంపాదించుకుందామని ఆలోచన చేస్తున్నారు, కానీ నిన్ను సంపాదించుకుందామని ఆలోచన ఎవరికి లేకుండా పోతుంది నాయన. నీవే జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలు తెరవమని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. సహాయం దయచే నాయన. కృప చూపించండి నాయనా ప్రభా. సహాయం దయచేయని వేడుకుంటున్నాము నాయన ప్రభా. మరణ శాసనము రాసిన వాని మరణము నాయన ప్రభా అది జరిగితేనే కానీ నాయన ప్రభా మరి ఆ యొక్క శాసనం నెరవేరదన్న దేవుడు నీకే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. మరణ శాసనం ఈ లోకానికి ఈ ప్రపంచానికి రాసింది నీవే నాయన ప్రభా. ఆ మరణానికి నాయన ప్రభా ఆ మరణానికి తీసుకుపోతున్న వాడి నీవే. నీకు మాత్రమే ఆ బలము శక్తి ఉన్నది ప్రభా తండ్రి. ఆ విధంగా మనుషులందరికీ నీ శక్తి ఏందో తెలవగలటకు సహాయం దయచేయండి నాయన. భారతదేశంలో ఏ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో నాయన పట్టణాల్లో ఎక్కడ నశించిపోతున్నారో నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. పట్టణాల్లో మారుమూల గ్రామాల్లో నాయన ప్రభా తండ్రి ఎంతోమంది ధనవంతులు ఉన్నారు నాయన ప్రభా తండ్రి. వారికి అయితే మరి దేవుని గురించి పట్టట్లే మీ గురించి నాయన. వారి ఆత్మ గురించి వారికి ఆలోచనే లేదు నాయన. మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నా. వారి హృదయాలు తెరవండి నాయన ప్రభా. ఇప్పటికైనా నాయన ప్రభా తండ్రి వారిలో భయం పుట్టించుకొని వేడుకుంటున్నా. వందనాలు స్తోత్రాలు. సహాయం దయచేయి ప్రభా. కృప దయచేయి. ఈ లోకానికి వచ్చి నాయన ప్రభా తండ్రి మీరు ఎవరిని భయపెట్టలేదు నాయన. ఈ లోకానికి వచ్చి మీరు ఎవరిని కూడా నాయన గద్దించలేదు. ఈ లోకానికి వచ్చి నాయన ప్రభా ఎవరిని కూడా నాయన ప్రభా తండ్రి మీరు హింసించలేదు. మీరు ఆ ప్రజలందరి కోసం హింసపడ్డారు కానీ నాయన ప్రభా ఆ ప్రజలందరి కోసమే మీరు రక్తం కార్చారు, కానీ ఎవరు కూడా నాయన ప్రభా తండ్రి మీరు ఎవరిని కూడా నాయన ప్రభా మీరు రక్తం కార్చేలా చేయలేదు. అలాంటి గొప్ప దేవుడు నాయన ప్రభా తండ్రి. ప్రజలందరి కోసం ప్రాణం పెట్టడానికి ప్రాణేశ్వరుడు నాయన ప్రభా. నీవు మాత్రమే ఆ యొక్క అద్భుత కార్యం చేసావని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవడం సహాయం దయచేయమని, కృపద ఇచ్చామని, కనికరం చూపించమని నాయన ప్రభా. భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీవే నాయన సంపూర్ణంగా మార్చమని వేడుకొనుచు నాయన ప్రభా. నీవే సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సియోను మధుర గీతం నుంచి మరొక పాట పాడుకొని ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాడదాం. పాట సంఖ్య 397, 397. ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ వేదనలు అన్న పాట పాడదాం. మన కాపరి గారు రాసిన పాట. ఈ పాటని మన అందరం కలిసి పాడదాం. ఎందుకీ బాధలు ఎందుకీ వేదనలు ఎందుకీ అవమానం ఎందుకీ పరీక్షలు ఎందుకీ బాధలు ఎందుకీ వేదనలు ఎందుకీ అవమానం ఎందుకీ పరీక్షలు నీవే కదా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు నీవే కదా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు నా యేసు దేవా
స్తుతి పాత్రుడా నా యేసుదేవా స్తుతి పాత్రుడా ఎందుకీ బాధలు ఎందుకీ వేదనలు ఎందుకీ అవమానం ఎందుకీ పరీక్షలు నీవే కదా పుట్టించువాడవు నీవే కదా నడిపించువాడవు నీవే కదా క్షమించువాడవు నీవే కదా కనికరించువాడవు నీవే కదా పుట్టించువాడవు నీవే కదా నడిపించువాడవు నీవే కదా క్షమించువాడవు నీవే కదా కనికరించువాడవు నీవే కదా నా శైలము నీవే నా దుర్గము నీవే కదా నా శైలము నీవే నా దుర్గము నా యేసుదేవా స్తుతి పాత్రుడా నా యేసుదేవా స్తుతి పాత్రుడా ఎందుకీ బాధలు ఎందుకీ వేదనలు ఎందుకీ అవమానం ఎందుకీ పరీక్షలు ఎండిన ఎముకలను మాటచే కలిపావు జీవాత్మను పోసి జీవింపచేసావు ఎండిన ఎముకలను మాటచే కలిపావు జీవాత్మను పోసి జీవింపచేసావు పడిపోయిన పాపిని క్రీస్తుతో లేపావు పడిపోయిన పాపిని క్రీస్తుతో లేపావు నా యేసుదేవా స్తుతి పాత్రుడా నా యేసుదేవా స్తుతి పాత్రుడా ఎందుకీ బాధలు ఎందుకీ వేదనలు ఎందుకీ అవమానం ఎందుకీ పరీక్షలు నీవే కదా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు నీవే కదా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు నా యేసుదేవా స్తుతి పాత్రుడా నా యేసుదేవా స్తుతి పాత్రుడా ఎందుకీ బాధలు ఎందుకీ వేదనలు ఎందుకీ అవమానం ఎందుకీ పరీక్షలు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కని పాట పాడుకొని ప్రభువుని స్తుతించి గణపరిచాము. మరి 3వ సెషన్లో మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. 299వ రోజు మనం చేరుకున్నాం. 3వ సెషన్కి వచ్చి ఉన్నాం. ఈ 3వ సెషన్లో మరి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. మరి సంఘస్థుల గురించి, మన సంఘంలో ఎవరు అస్వస్థగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో కొంతమందిని మనము మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి అనేక ప్రార్థన అంశాలు కూడా మరి సియోను ప్రేయర్ బ్యాంకు నుంచి మరి చిట్టుల ద్వారా మరి అందుతున్నాయి. అవి కూడా మరి మేము చేయడం జరుగుతుంది. కాబట్టి
సియోను ప్రేయర్ బ్యాంక్ని ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గేటుకున్నటువంటి ఆ బాక్స్లో మీ చిట్టీలు వేస్తే ఆ వాటి ద్వారా మేము ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుందని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, నీకే వందనాలు, స్తోత్రాలు. తిరిగి రానయ్యున్న దేవుడవు, నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయనా ప్రభా. సంఘస్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా ప్రభా. సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఓ ప్రభా తండ్రి, అనారోగ్యాలతో ఉన్నవారు ఉన్నారు, అక్కర్లో ఉన్నవారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవే నాయన మొర విని నాయన జవాబు మీరు దయచేయమని వేడుకొంచున్నాం. స్వస్థతలు మీరు దయచేయని వేడుకొంచున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. మరి సహోదరి నీలిమా గారి గురించి ప్రార్థన చేస్తున్నావు నాయన. ఓ తండ్రి, గత 3-4 డేస్ నుంచి జ్వరము, వామిటింగ్స్తో బాధపడుతున్నారు నాయన ప్రభా. మరి స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు ప్రభా తండ్రి. మీరే సహాయం దయచేయండి నాయన. ఓ ప్రభా తండ్రి, ఎందుకు ఆ నొప్పి వస్తుందో, గ్యాస్ట్రిక్ వల్ల వస్తుందా, లేకపోతే నాయన ప్రభా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధుల వల్ల వస్తుందా నాయన ప్రభా తండ్రి, మాకైతే తెలియదు కానీ నాయన ప్రభా నీకు మాత్రమే బాగా తెలుసు. నీవు నాయన ప్రభా నీలిమ సిస్టర్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి సంపూర్ణ విడుదల దయచేయని వేడుకొంచున్నాం. నీవే నాయన ప్రభా గాయపడే హస్తాలతో ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డని నాయన ప్రభా లేవనెత్తమని వేడుకొంచున్నాం. వందనాలు, స్తోత్రాలు. సహాయం దయచేయండి నాయన ప్రభా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. రాస్తున్నటువంటి బిడ్డలకు జ్ఞానం దయచేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి నాయన. ఓ ప్రభా తండ్రి, మరి చదివింది మర్చిపోకుండా రాయగలడు సహాయం దయచేయండి వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. బిడ్డలందరికీ సహాయం దయచేయండి నాయన. మరి చాలామంది పిల్లలు హాస్టల్స్కి వెళ్ళిపోయారు నాయన ప్రభా తండ్రి. మరి హాస్టల్లో వారికి కావాల్సినటువంటి ప్రతి వసతి దయచేయండి. ఈ సీజన్లో వచ్చినటువంటి వ్యాధుల నుంచి కాపాడండి నాయన, రక్షించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. సుధీర్ నాయన ప్రభా, చింటూ కడుపు నొప్పితో బాధపడుతున్నారు నాయన. ఓ ప్రభా ముట్టి స్వస్థపరిచి బాగు సంపూర్ణ విడుదల దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఎంత గొప్ప దేవుడవు నాయన ప్రభా. దీపిక నాయన ప్రభా జోసెఫాల్ కూతురు గురించి ప్రార్థన చేస్తున్నాం. హాస్టల్కి వెళ్ళిపోయింది నాయన ప్రభా తండ్రి. చక్కని ఆరోగ్యము దయచేయండి. బలహీనంగా వెళ్ళింది నాయన, బలము కలిగి ఉంటే సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, జ్ఞానం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఎంత గొప్ప దేవుడవు. మరి యాదమ్మ సిస్టర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సహోదరి యాదమ్మ సిస్టర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఓ ప్రభా తండ్రి, ఉన్నటువంటి గృహంలో ఆ ఇంటి యజమానులు నాయన ప్రభా ఖాళీ చేయమని అంటున్నారు నాయన ప్రభా తండ్రి. వాళ్ళు ఖాళీ చేయకుండా నాయన దాంట్లోనే ఉండగలటకు సహాయం దయచేయండి. వారి హృదయాలు మార్చమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. బిడ్డల వివాహాల విషయంలో సహాయం దయచేయండి. వారి జీవితం విషయంలో మీ సహాయం దయచేయని వేడుకుంటున్నాం ఆయన. మీరే కృపను జరిగించి ఆ బిడ్డలకు మంచి వివాహాలు నాయన, మంచి కుటుంబాలు దొరకటకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మాదిరిగానే నాయన ప్రభా మరి జ్యోతి సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఆ బిడ్డ నాయన ప్రభా ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం నాయన ప్రభా వారి ఫ్రెండ్ చెప్పినటువంటి సువార్త విని నాయన ప్రభా తండ్రి, అప్పటి నుంచి వారి హృదయాల్లో నాయన ప్రభా, జ్యోతి సిస్టర్ హృదయాల్లో నాయన ప్రభా మీరే ఉన్నారు నాయన ప్రభా. మరి తల్లిదండ్రులు నాయన దానికి యాక్సెప్ట్ చేయట్లేదు నాయన. ఓ ప్రభా, ఆ బిడ్డను ఎట్లయినా మార్చాలని, ఆ బిడ్డను ఎట్లయినా నాయన ప్రభా మీ మార్గం నుంచి బయటకు తీసుకుపోవాలని నాయన ప్రభా సాతాను ఎన్నో రకాలుగా తల్లిదండ్రుల నుంచి ఫోర్స్ చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఆమె కలుగుతున్నటువంటి విపరీతమైన బాధను నాయన ప్రభా మీరే తోడుగా ఉండి నాయన ప్రభా మిమ్మల్ని నమ్మి మీ మార్గంలోకి వస్తున్నటువంటి బిడ్డను మీరు కాపాడమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. త్వరలో మరి బ్యాప్టిజం తీసుకోవడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. ఆ తల్లిదండ్రుల మనసు మార్చి వారందరూ కూడా మిమ్మల్ని నమ్మగలడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నమ్మదగిన దేవానికి వందనాలు. మరి సతీష్ నాయన ప్రభా తండ్రి, వెరికోసల్ వెయిన్స్ నాయన ప్రభా ఆ యొక్క ప్రాబ్లంతో గత 2 నెలలుగా బాధపడుతున్నాడు. నీవే సంపూర్ణ విడుదల దయచే నాయన. నువ్వే సంపూర్ణంగా నాయన ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. అదేవిధంగా డానియల్ బాబురావు జ్ఞాపకం చేసుకున్నాం. సంపూర్ణ విడుదల దయచేయండి, సంపూర్ణంగా స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఆ మాదిరిగానే నాయన ప్రభా తండ్రి మరి సహోదరి మల్లేశ్వరి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి నాయన ప్రభా. గత వారంగా నాయన ప్రభా ఎంతో బలహీనంగా ఉన్నారు, మీరే ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. అరికాల నుంచి నండెత్తి వరకు ముట్టి స్వస్థపరిచి బాగు చేయి తండ్రి. వందనాలు, స్తోత్రాలు. నీవే సహాయం దయచేయండి, కృప దయచేయండి, కనికరం దయచేయండి వేడుకుంటున్నాం. నమ్మదగిన దేవానికి వందనాలయ్యా. నీవే సహాయం దయచేయని ఆయన, కృప చూపించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం నాయన ప్రభా బిడ్డలకు దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు. సహోదరి నరసమ్మ గారు నాయన ప్రభా తండ్రి వెన్నుపూస అరిగిందన్నారు నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన, సంపూర్ణంగా విడుదల దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. మరి మీరే గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దయచేయండి నాయన. సియోను మందిరంలో నాయన ప్రభా తండ్రి అప్పులలో నాయన ప్రభా బాధల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి
నాయన ప్రభా తండ్రి ఉద్యోగాలు లేని వారు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన అవసరతలు అక్కర్లో ఉన్నవారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని వేడుకొంచున్నాం. నాయన ప్రభా తండ్రి వారందరికీ వివాహాలు జరగవలసిన వారు వివాహాలు దయచేయండి. నాయన ప్రభ గర్భఫలాలు కావాల్సిన వారు గర్భఫలాలు దయచేసి వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క అవసరత నాయన అక్కర్లు మీరు తీర్చమని వేడుకొంచున్నాం. వందనాలు. స్కూల్ ఫీజుల విషయంలో పిల్లల తల్లిదండ్రులకు సహాయం దయచేయని వేడుకొంచున్నాం. వందనాలు స్తోత్ర. అద్భుతకరుడా కావాల్సినటువంటి చేతి పనులు దయచేయని వేడుకొంచున్నాం. వందనాలు స్తోత్ర. నీవు మాత్రమే అద్భుత కార్యాలు దయచేయని చేయమని వేడుకొంచున్నాం. శివుని మందిరంలో నాయన ప్రభా తండ్రి ఒకవేళ మా వలన నాయన ప్రభా తండ్రి మాలో ఏదైనా మీకు అంగీకారం లేనిది నాయన ప్రభా ఏదైనా నాయన ఉంటే దయతో క్షమించండి. నాయన ప్రభా తండ్రి అంగీకారంగా జీవించడానికి సహాయం దయచేయండి. మంచి మనస్సు మారు మనస్సు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఆయన కృప దయచేయండి వేడుకొంచున్నాం. చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. బిడ్డలందరూ నాయన ప్రభా అనారోగ్యంలో హాస్పిటల్లో ఉన్నవారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రభా ఎమర్జెన్సీలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని మీరే ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకుంటున్నాం. సర్వోన్నత సర్వసృష్టికర్త వందనాలు స్తోత్ర. నీవే మమ్మల్ని అందరూ క్షమించి నాయన ప్రభా నీవే అద్భుత కార్యాలు శివుని మందిరాలు చేయమని నాయన నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పటివరకు మనం అనేక ప్రార్థనలో మరి పాల్పంచుకున్నాం. మరి వాక్యం వెనక ముందు ఒక పాట పాడుకొని ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాడదాం. పాట సంఖ్య 76 76. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు యేసయ్య అన్న పాట పాడదాం. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగుణ జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు మనము చక్కగా ప్రార్థనలు చేశాం, చక్కగా పాటలు పాడుకున్నాం, మరి దేవుని మహిమపరిచాం. అత్యంత ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మరి వాక్యం ఎంతో బలమైనది. మనం బలపరచడానికి, శాంతింపజేయడానికి, సమాధానపరచబడటానికి మన వాక్యం ఎంతో బలమైనది. కాబట్టి వాక్యం విందాం. మరి బ్రదర్ అనిరుద్ధ్ గారు మన మధ్యలో ఉన్నారు వాక్యం అందించడానికి. మరి మన హృదయాలు సిద్ధపరచుకొని వాక్యం వినాలని మనవి చేసుకుంటున్నాను.
Praise the Lord, dear brothers and sisters. ప్రభువునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులను మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. Today we are going to look at the last chapter in the epistle to Colossians, chapter 4. ఈ రోజు మనము కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో చివరి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. And this will be our last message on this letter. And from next week we start on the book of Hebrews. ఈ రోజు మరి ఈ యొక్క కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి ఇది మనం వినబోయే చివరి వర్తమానం. మరి వచ్చే వారము మనము హెబ్రీ పత్రికను మనం ప్రారంభించుకోబోతున్నాం. So let us, we already looked at verse 1. So let's look at from verse 2 till the end of the chapter. గడిచిన వారం మనము మొదటి వచనాన్ని మనము ఇంతకు ముందే ధ్యానం చేసుకున్నాం కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో నుంచి 2వ వచనం మొదలుకొని చివరి వచనం వరకు ఈ రోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. Now we will read the chapter first, but there are three things at least that we can see from this chapter, last chapter of Paul. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చదువుకుందాం. అయితే ఈ యొక్క అధ్యాయంలో నుంచి ఈ యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మరి కనీసము 3 విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. పౌలు ఈ యొక్క 3 విషయాలు ఈ యొక్క 4వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు. He, in this last chapter, he encourages the believers to work hard at prayer. ఈ యొక్క 4వ అధ్యాయంలో పౌలు విశ్వాసులైనటువంటి వారిని మరి వారు కష్టపడి పని చేయాలని అలాగే మరి ప్రార్థన కూడా చేయాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు. He gives an example of a believer named Epaphras also, how he is working hard in prayer. ఈ యొక్క అధ్యాయంలో ఎపఫ్రోదీతును గురించినటువంటి ఒక విషయాన్ని కూడా ఎలాగైతే మరి ఆయన కష్టపడి పనిచేస్తున్నాడో దాని గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తాడు. Second thing, he tells them to be very wise in their interactions with outsiders, unbelievers. అలాగే మరి ఇతరులు అవిశ్వాసులతో వారు ఎలాగైనా ఉండాలి, వారితో ఎలా కలుసుకోవాలి, వారితో ఎలా సంభాషించాలనే విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో పౌలు తెలియజేస్తున్నాడు. And then the remaining part of the chapter shows us how Paul was personally connected to people, how he appreciates, how he greets. Personal connectedness with believers God has placed in our lives. అలాగే తర్వాత మనం చూసినట్లయితే వారితో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు వ్యక్తిగతంగా ఎలాంటి సహవాసాన్ని, ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క విషయంలో మరి మనము మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి వ్యక్తులతో మనం ఎలాగున వారితో సహవాసం కలిగి ఉండాలనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన వారమైనాం. Okay, so let's first read the chapter and then we will go over all these 3 points. కాబట్టి ముందుగా ఈ యొక్క అధ్యాయం చదువుకున్న తర్వాత ఈ యొక్క 3 విషయాల గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం. I'll start from verse 2. Continue steadfastly in prayer, being watchful in it with thanksgiving. So I'm reading from 2 to 4 because it is combined in Telugu. So let me also read 3 and 4. At the same time, pray for us that God may open a door for the word to declare the mystery of Christ, on account of which I am in prison, that I may make it clear which is how I ought to speak. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగాని ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. Now in these 3 verses we see at least 4 things. ఈ 3 వచనాల్లో మనం చూసినట్లయితే 4 విషయాలు మనకు కనీసంగా కనిపిస్తూ ఉంటాయి. At the end of the letter, Paul is saying that you devote yourself or pray diligently. చూడండి, ఈ యొక్క వచనాల చివరిలో పౌలు అంటాడు, మా కొరకు ఆసక్తి కలిగి మీరు ప్రార్థన చేయండి, మీకు ప్రార్థన కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని చెప్తా ఉంటాడు. Now, one of the most important thing in our Christian life is to learn the art of prayer. క్రైస్తవ జీవితంలో మరి మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థన చేయటము అనే దానిలో ఉండేటువంటి ఆ యొక్క మెలకువను మనం నేర్చుకోవాలి.
Because prayer is not optional activity. There are many other activities which are optional in Christian life, but prayer is not optional. So being a person of prayer is a very important calling in every believer's life. కాబట్టి ప్రార్థన క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక ఎంపిక కాదు. ఎందుకంటే అనేక విషయాలు మనం ఎంచుకోవచ్చు, ఇది చెయ్యాలా వద్దా అనేటువంటి ఆ యొక్క ఎంపిక చేసుకునేటువంటి అవకాశం మనకుంది. కానీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్నటువంటి నీవు ప్రతి విషయం కొరకు కూడా ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. You may be doing anything. You may be a mother or a worker in any company, or having your own business, or serving the Lord full time. Prayer is what will give you the strength to be better in whatever you are. You may have different callings, but prayer is not optional. Through prayer, we receive strength for whatever we do. కాబట్టి నీవు ఒక తల్లివి కావచ్చు, ఒక తండ్రివి కావచ్చు, లేదా నీవు ఒక ఉద్యోగివి కావచ్చు, లేదా నీవు ఒక వ్యాపారివి కావచ్చు. నువ్వు ఏదైనప్పటికీ సరే, నీవు చేసే ప్రతి పనిలో కూడా, నీవు చేసేటువంటి ప్రతి విషయంలో కూడా నీవు ఒక మరి పాస్టర్ అయినప్పటికీ సరే, నువ్వు ఒక మరి పూర్తి సమయము దేవుని యొక్క సేవలో నువ్వు కొనసాగుతున్నప్పటికీ సరే, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే నీవు చేస్తున్నటువంటి పనిలో నీవు మరింతగా మంచిగా మారగలుగుతావు, నీవు మరింతగా నేర్పరి కాగలుగుతావు, నీవు మరింతగా బలాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితంలో చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో when we pray, we actually humble ourselves, come before God and confess our need, that we need His guidance, we need His wisdom, we need His strength. So it's a way to humble ourselves, and when we humble ourselves, God gives us grace. కాబట్టి ప్రార్థన ద్వారా మరి మనము దేవుని ఎదుటికి వచ్చి దేవుని ఎదుట మనల్ని మనము దీనులముగా చేసుకుంటాం. అనగా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని దేవుని యొక్క జ్ఞానం కొరకు మనం అడుగుతాము, దేవుని యొక్క నడిపింపు కొరకు మనము కోరుకుంటాము, దేవుని యొక్క శక్తిని మనకు ఇమ్మని మనము అడుగుతాము. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని ఎదుట మనల్ని మనం దీనులుగా చేసుకుని దేవుని యొక్క శక్తి మీద మనము ఆధారపడుతున్నాము అనే విషయాన్ని దేవునికి మనం తెలియజేస్తూ ఉంటాం. Let's read one verse, John 15:5. ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. So first thing we are trying to see is when Paul is telling them to pray diligently, it is because the principle of need, we all need prayer. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశము, మనమందరం కూడా పౌలు మరి కొలసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నటువంటి విషయము, మీరందరూ కూడా ఆసక్తి కలిగి మరి మీరు ప్రార్థన చేయండి అని వారికి చెప్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన అనేది మనందరికీ కూడా అవసరమై ఉన్నది. Now no matter how good you are, let's take an example. If you are a high jumper who jumps high jumps, even the best high jumper can only jump few meters high, 2 meters, not more than that. చూడండి, ఇది మనకి చాలా అవసరమైనది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎలా అనుకుందాం. మీరు గనక ఒక హై జంపర్ అన్నట్లయితే మరి మీరు ఎంతగా ఆ విషయంలో మరి మీరు సాధన చేసినా, ఎంతగా దానిలో నేర్పరితనము మీరు సాధించినా సరే, మరి ఆ యొక్క హై జంపర్ అనేటువంటి వ్యక్తి మరి కేవలము ఒక 2 మీటర్ల ఎత్తు మాత్రమే దూకగలుగుతాడు. I mean, you can jump higher than any other human being. You may be the world Olympic champion, and you can practice all day more, but you can never jump like 10 meters, right? That's humanly impossible, no matter how much you practice. చూడండి, మీరు ఎంత ఎక్కువగా సాధన చేసినా, ఎంత ఎక్కువగా అభ్యాసం చేసినా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికంటే ఎక్కువ ఎత్తుకు ఎగరగలుగుతారేమో, కానీ మరి ఒక మానవుడిగా మరి మీకున్నటువంటి పరిమితుల వల్ల మీరు 10 మీటర్ల ఎత్తు అయితే మీరు ఎగరలేరు, దూకలేరు. కేవలము 2 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే మీరు మరి ఎగరగలుగుతారు లేదా దూకగలుగుతారు. ఎందుకంటే అది మానవ మరి శక్తికి ఉన్నటువంటి పరిమితి కాబట్టి అంత ఎత్తుకు మాత్రం మీరు ఎగరగలుగుతారు. Similarly, for God's life to come and flow, it is not a matter of practice. It comes by humbling ourselves. And prayer is one activity where we humble ourselves and God gives His life so that we can have fruit in our life and we can be a blessing to others.
అలాగే మరి మన యొక్క జీవితంలో కూడా మరి మనము ప్రార్థన చేయడం ద్వారా మరి మనము దేవుని ఎదుట మనల్ని మనము దీనులముగా చేసుకుంటాం. దీనులముగా చేసుకోవడం ద్వారా దేవుని యొక్క శక్తి అనేది మన మీదకి వస్తుంది. మన యొక్క జీవితము అనేది ఫలభరితంగా మారుతుంది. దేవుని ఎదుట మనల్ని మనము ప్రార్థనలో దీనులముగా చేసుకున్నప్పుడు మరి మనము మన యొక్క జీవితాల్లో ఆ యొక్క ఫలాన్ని మనము చూడవచ్చు. So first reason why we pray is because we need it. We need it. We don't have God's power in us. It comes to us as we humble ourselves in prayer. కాబట్టి మొదటిగా మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే మనము ప్రార్థన చేయటం అనేది మన యొక్క అవసరత అయి ఉంది. ఎందుకంటే దేవుని యొక్క శక్తి అనేది మరి దానంతట అదే మన జీవితాల్లోనికి రాదు. దేవుని యొక్క శక్తి మనకి జీవితాల్లోనికి ఎప్పుడు వస్తుందంటే మనము ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట మనల్ని మనము దినులముగా చేసుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి అనేది మన యొక్క జీవితాల్లోనికి విడుదల చేయబడుతుంది. Now let's read John 15:5. Lord Jesus told that I am the vine and you are the branches. He who abides in me and I in him bear much fruit. For without me you can do nothing. So without me, apart from me, staying disconnected from me, you can do nothing. ఇప్పుడు ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. And not only we see as instruction, but we look at the life of Lord Jesus and we find that Lord Jesus needed to pray. చూడండి, ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చేటువంటి ఒక మరి ఆజ్ఞ సూచన మాత్రమే కాదు, కానీ ఆయన వ్యక్తిగతంగా తన యొక్క జీవితంలో కూడా ఎంతగా ప్రార్థించేవారు, ఎంతగా మరి ప్రార్థన మీద ఆయన ఆధారపడేవారు మనం ఆయన యొక్క జీవితాన్ని గురించి మరి చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. He never committed any sin. He was the holiest person, pleasing the Lord, but still he prayed. So that shows that prayer is the way God has appointed for us to receive his blessings. కాబట్టి ఆయన మరి భూమి మీద ఉన్నటువంటి మానవులందరికంటే కూడా అతి పరిశుద్ధులైనటువంటి వారు. ఆయన ఏ పాపము కూడా ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన మరి ప్రతిరోజు కూడా మరి ప్రార్థన చేస్తూ ఆయన మరి గడిపేవారు. మరి ప్రార్థనలో ఆయన మరి ఉండేవారు. అది మరి దేవుని యొక్క మరి శక్తి మరి ప్రార్థన ద్వారా మన జీవితాల్లో పొందుకుంటాం అనే దానికి మరి ఇది ఒక చక్కటి ఉదాహరణ. యేసు ప్రభువారు ఆయన మరి ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని ప్రతిదినం కూడా ఆయన పొందుకుంటూ ఉండేవారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ప్రార్థన అనేది మరి మన యొక్క అవసరత అయి ఉన్నది. మనం దానిలో కొనసాగవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. The second thing you see is Lord Jesus did not pray a little. He prayed a lot. So that shows that how much he knew the importance of prayer to finish his mission on earth. చూడండి, యేసు ప్రభు వారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఏదో కొద్దిగా ప్రార్థన చేసినట్టు మనకు కనిపించదు. ఆయన మరి ఎంతో ఎక్కువగా మరి ప్రార్థనలో గడిపినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అది మనకి ఏం చూపిస్తుందంటే మరి ఆయన యొక్క పనిని ముగించడానికి మరి ప్రార్థన అనేది ఆయన ఎంతగా మరి వినియోగించుకున్నారో తన యొక్క పనిని ముగించడానికి అనేది ఈ యొక్క విషయం అనేది మనకు సూచిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. Before he selected the 12 disciples, it is written that he spent whole night in prayer. ఆయన 12 మంది శిష్యులను ఎంచుకునే ముందు ఆ రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపిన తర్వాత తన యొక్క శిష్యులను ఆయన ఎంచుకున్నారు. After his baptism, after his baptism in water, while he was still in prayer, the Spirit came upon him. During that short time, he came out from baptism, he prayed, and then the Spirit came upon him. అలాగే ఆయన నీటి బాప్తిసం పొందిన తర్వాత ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరి తన మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన బాప్తిసం పొంది ఆ ఒడ్డు మీదకి వస్తున్నటువంటి ఆ కొద్ది సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన మీదకి దిగి రావడాన్ని మనం చూస్తాం. I'm sure it would have been a very short time because many people were coming to John the Baptist. So he baptized the Lord and Lord got up. He took that 1 minute or half a minute and he while he was coming out, he was praying, and at that time the Spirit came.
చూడండి, మరి ఆ సమయంలో మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తున్నారు బాప్తిస్మ పొందుకోవడానికి. బహుశా నేను అనుకుంటాను అది కేవలం చాలా స్వల్ప సమయం, బహుశా 1 నిమిషము లేదా 1/2 నిమిషం సమయం అక్కడ పట్టి ఉండవచ్చు. ఆయన ప్రభువుకు బాప్తిస్మ ఇచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క బాప్తిస్మ పొందుకుని ఆ యొక్క ఒడ్డుకు ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ స్వల్ప సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి రావడాన్ని మనం చూస్తాం. It is written that on the Mount of Transfiguration, as he was praying, he was transfigured. అలాగే రూపాంతరపు కొండ మీద మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన రూపాంతరము చెందుట అనే విషయాన్ని మనము చూస్తాం. Then we also read about Lord Jesus. Sometimes in the morning he used to pray. Sometimes it is written after a long day of ministry, he went and prayed. Another time it is written that during the day he used to go in solitary places and he prayed. So successful prayer was very important for Lord Jesus. అలాగే మనం ఆయన జీవితాన్ని గమనించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఉదయకాలంలో మరి ప్రార్థన చేస్తూ ఉండేవారని, అలాగే మరి కొన్నిసార్లు రాత్రి కాలంలో మరి ఆ రోజంతా కూడా మరి ఆయన పరిచర్యలో గడిపిన తర్వాత రాత్రి కాలంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారని, అలాగే మరి ఆయన పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో మరి కొన్నిసార్లు ఆయన ఏకాంతంగా అడవిలోనికి వెళ్ళి మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారని, ఇలాగున అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు మరి ఆయా స్థలాల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఏకాంతంగా మన ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు. ఈ యొక్క విషయాలను మనం బైబిల్లో మరి చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది ప్రార్థన, యేసు ప్రభువారు ఎంతగా మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు అనే విషయాన్ని మనకు సూచిస్తుంది. కాబట్టి ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము మరి గడపాలి అంటే, విజయవంతంగా మనకు క్రైస్తవ జీవితంలో మనకు కొనసాగాలి అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. And not only Lord Jesus, we see the early apostles also giving lot of importance to prayer. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు కానీ ఆదిమ అపోస్తలులు కూడా వారు ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు అనే విషయాన్ని మనం చూస్తాం. So let's take a quick look at Acts chapter 1. త్వరగా ఈ యొక్క విషయాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము And verse 14, it is said that all the disciples and others, they were all with one mind and were continually devoting themselves to prayer. Acts 1:14. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఇలాగ రాయబడింది: వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. Then later on in 2:42, అలాగే 2వ అధ్యాయము 42వ వచనంలో కూడా మనం చూసినట్లయితే the early church, they devoted themselves to four things, and one of the thing in 2:42 is they continually devoted themselves to prayer. ఈ 42వ వచనంలో 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 42వ వచనం మనం చూసినప్పుడు ఆదిమ అపోస్తలులు లేదా ఆదిమ సంఘము 4 విషయాల్లో వారు ఎడతెగకుండా కొనసాగాలి అని నిశ్చయించుకున్నారు. ఆ 4 అంశాలలో ఒక అంశము ప్రార్థన చేయుట. Yeah, you can read 2:42, Justin. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. So we see then Paul is telling the church that you work on your prayer life. అందుకే మరి పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు సంఘంతో, కొలుసున్నటువంటి సంఘంతో, మీరు మీ యొక్క ప్రార్థన జీవితం పట్ల మీరు ఆ యొక్క విషయంలో మీరు చాలా మరి సాధన చేయండి, అభ్యాసం చేయండి అని చెప్తున్నాడు. The second thing is not only we need it, but God has appointed a principle that we receive when we ask. So it's the other side. There is a principle of need, that we need God's grace, so we pray. On the other side, there is a principle of asking. Only those who ask, they receive. చూడండి, ఈ యొక్క ప్రార్థన అనే దానికి మరొక వైపు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మరి ఒక సూచన ఇచ్చాడు, లేదా దేవుడు ఒక నియమాన్ని మనకు అందించాడు. అదేంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును. కాబట్టి మనము ప్రార్థనలో అడగడం ద్వారా మాత్రమే మన యొక్క జీవితాల్లో పొందుకుంటాం. ప్రార్థన అనేది ఒక క్రైస్తవ జీవితంలో మనకు ఖచ్చితంగా మనము పాటించవలసినటువంటి ఒక అంశము. ప్రార్థన మనము చెయ్యాలి, ఎందుకంటే దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాము ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే. అయితే మరొక వైపున మనం చూసినట్లయితే మనము ప్రార్థన చేసినప్పుడు, అనగా మనం అడిగినప్పుడు మనము దేవుని ద్వారా మనం పొందుకునేటువంటి వారముగా ఉంటాం. And James go on to say in James 4:2
that you do not have because you do not ask. అలాగే మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో యాకోబు చెప్తూ ఉంటాడు 4వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ. ఇక్కడ గమనించండి, దేవుని అడగనందున మీకేమీ దొరకదని చెప్తున్నాడు. So that is, we see this exhortation of Paul to the church in the end, that you devote yourself to prayer. కాబట్టి పౌలు మరి ఈ యొక్క ప్రార్థన గురించి ఆ విధంగా కలిసినటువంటి సంఘానికి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి అతడు ఎంతో మరి వివరంగా మరి తెలియజేస్తున్నాడు. మీరు ప్రార్థన చేయాలి అని, ఆ యొక్క విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండాలని. So there are two more things he said in verse 2. He said, devote yourself to prayer with watchfulness and thanksgiving. So two more words he added. అలాగే ప్రార్థన చేయడంతో పాటుగా మరి పౌలు మరి 2 విషయాలను కూడా ఈ యొక్క 2వ వచనంలో 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒకటి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు, ప్రార్థనలో నిలకడగా ఉండండి అని చెప్తున్నాడు. మరొక విషయం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించడంలో కూడా మెలకువగా ఉండండి అని చెప్తాడు. రెండవది దాని యందు మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. నేను చదువుతున్నాను, గమనించండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. So not only asking, but giving thanks is also very important to sustain our prayer life. కాబట్టి ప్రార్థనలో మనము అడగటం మాత్రమే కాదు కానీ దాని కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించడం కూడా మరి చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం కొనసాగుతూ ఉండాలంటే. So prayer is not just about asking, it's also about giving glory to God for his mercy, his grace in our life. కాబట్టి ప్రార్థన అనేది మనము కేవలము దేవుని దగ్గర అడగడానికి మాత్రమే కాదు కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి తన యొక్క దయను బట్టి దేవునికి వందనాలు లేదా కృతజ్ఞతలు చెల్లించడానికి కూడా ప్రార్థన అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. And we have already seen how important thankfulness is. The psalmist says that enter his gates with thankfulness, his courts with praise. So we enter with thankfulness, exit with thankfulness, and in between we make our request. కాబట్టి మనకు తెలుసు కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కీర్తనకారుడు కూడా అంటాడు, ఆయన ఆవరణంలో ప్రవేశించే వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆ గుమ్మంలో ప్రవేశించండి అని కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో మనం ప్రవేశించినప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రవేశించాలి. ఆయన సన్నిధిలో నుంచి ఉపక్రమిస్తున్నప్పుడు కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఆయన సన్నిధిలో నుంచి మనము ఉపక్రమించవలసిన వారిలో. We see in the prayer that Lord Jesus taught us, it starts with hallowing, praising God, and it again ends with hallowing and praising God. అలాగే యేసు ప్రభువు వారు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను మనం గమనించినప్పుడు ఆ యొక్క పరలోక ప్రార్థన ప్రారంభము దేవుని స్తుతించడంతో మొదలవుతుంది. అలాగే ఆ ప్రార్థన మరి చివరిలో కూడా మరి దేవుని స్తుతించడంతోనే ఆ యొక్క ప్రార్థన ముగుస్తుంది. One verse, Philippians 4:6. ఒక వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. Now there Paul is writing to Philippians church that be anxious or worried for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your request be made known unto God. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. So we need to be thankful when we pray, and thankfulness will help us in our prayer time. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ యొక్క కృతజ్ఞత స్వభావము కలిగి ఉండటం అనేది ప్రార్థనలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది. So next he says with watchfulness. Watchfulness, the idea is with alertness. రెండవదిగా మనం చూసినప్పుడు మెలకువగా ఉండండి అని చెప్తాడు. మెలకువగా ఉండండి అంటే మరి మీరు జాగరూకులై ఉండండి అని చెప్తూ ఉంటాడు పౌలు. Now when we ask people to be watchful, suppose they are walking on a floor which is wet, so we'll ask them, be careful, be watchful, be alert while you are walking. Or they are doing something risky, climbing a wall or something, going up a ladder, we'll say be watchful. చూడండి, ఎప్పుడు మరి యొక్క మాట మనం ఇతరులకు చెప్తాము, మీరు మెలకువగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి,
మీరు జాగరూకులై ఉండండి అనే మాట ఎప్పుడు చెప్తామంటే, చూడండి, ఎవరైనా ఒకరు మరి తడి నేల మీద నడుస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా నడవండి, నేల తడిగా ఉందని చెప్తారు. అలాగే మరి ఏదైనా మరి నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడు జాగ్రత్త, ఇది చాలా ఎత్తుగా ఉంది, చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా ఎక్కండి, మెలకువతో ఉండండి అని, జాగరూకులై ఉండండి, సావధానంగా ఉండండి అని మరి చెప్తూ ఉంటాం కదా. Now here, what is the idea of watchfulness? See, it is, since we cannot see God with our eyes, so it is very easy to get distracted in prayer, or it is very easy to lose sight that we are actually praying to God our Father. So we need to be watchful in the sense that we need to close the door of distraction and keep our focus on God. చూడండి, ఇక్కడ మరి పౌలు ఎందుకు మరి మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి ప్రార్థనలు చెప్తున్నాడంటే, చూడండి, మరి ప్రార్థన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం, దేవుణ్ణి మనం ఆ సమయంలో చూడలేము. కానీ మనము ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో మన యొక్క దృష్టి మరి ఇటు అటు తొలగిపోకుండా, మన యొక్క ధ్యాస వేరే ఆలోచనలతో మనం నిండిపోకుండా, మనము ఆ యొక్క ధ్యాసను మరి మన యొక్క దృష్టిని దేవుని మీదే ఉంచాలి, మన యొక్క ప్రార్థన మీదే మన యొక్క దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉంచుకోవాలి అనేటువంటి విషయంలో మరి పౌలు మెలకువగా ఉండండి, ప్రార్థన విషయంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మెలకువగా ఉండండి అని, మరి ఆ యొక్క దృష్టిని తొలగిపోకుండా, ధ్యాస పక్కదారి పట్టకుండా మీరు జాగ్రత్తగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఈ యొక్క విషయాన్ని గురించి పౌలు తెలియజేస్తున్నాడు. See, suppose I am talking now, it is very less chances for me to get distracted because this is being recorded. I am seeing you. But that's not the case with prayer, right? We are talking to an invisible, loving Father. So that is why there are a lot of chances that our minds get distracted. We lose that we are actually talking to Lord, and we may be talking to ourselves, or we may be thinking something else. So watchfulness is very important in prayer. చూడండి, personal prayer. Yeah. చూడండి, ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ సమయంలో మరి నేను నా యొక్క దృష్టి అటు ఇటు వెళ్ళిపోవడం అనే దాంట్లో మరి సంభావ్యత అనేది చాలా తక్కువ. ఎందుకంటే నేను మీతో మాట్లాడతాను కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మరి రికార్డ్ చేయబడుతుంది, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మరి మీతో మాట్లాడాలి. మరి ప్రార్థన విషయంలో అలా కాదు. మరి ప్రత్యేకించి చెప్పాలంటే మరి వ్యక్తిగత ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు దేవుని మనము చూడటం జరగదు కాబట్టి ఆ సమయంలో మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటాం కాబట్టి మన యొక్క ఆలోచనలు అనేవి ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటాయి, మన ధ్యాస మరి అది మరి పక్కదారికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా మరి మన యొక్క ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టాలి, మన యొక్క ధ్యాస అంతా కూడా దేవుని మీదే ఉంచాలి, మన యొక్క దృష్టి అంతా కూడా దేవుని మీద కేంద్రీకరించి మరి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. So we need to try to remove distraction. Right? Distraction can be mental distraction. So we need to empty our mind. Whatever things are if there's some work come, we can write it down. If there are things that are bothering us, we need to cast them upon the Lord. So we need to remove mental distractions. కాబట్టి ఆ సమయంలో మానసికంగా మరి మన యొక్క ఆలోచనలన్నీ కూడా మరి మనము పక్కన పెట్టాలి. మనకి ఏదైనా మరి పని ఉంది, పని ఉంటే దాని గురించి మనము నమోదు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లేదా మనకి ఏదైనా విషయాలు జ్ఞాపకం వస్తున్నాయంటే, లేదా మన యొక్క భారములు మనకు జ్ఞాపకం వస్తాయంటే అవన్నీ కూడా మరి దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఇలాగున మరి మన యొక్క మానసికంగా మన యొక్క దృష్టి మరి మనమంతా కూడా ప్రతి భారాన్ని కూడా మనం పక్కన పెట్టాలి. మానసికంగా మనల్ని ఆలోచనకి గురి చేసే ప్రతి విషయాన్ని కూడా మనం పక్కన పెట్టి కేవలము దేవునితో మరి మనము ఆ యొక్క సమయాన్ని గడపవలసిన వారముగా ఉన్నాం ప్రార్థనలో. And second is physical distraction like phone, social media, people around us, sleepiness, hunger. So we have to do something about this physical distraction also. That is why we see Lord Jesus going to wilderness to pray. He was trying to remove distractions and be watchful in prayer. మరి రెండవదిగా మనం గమనించినప్పుడు ప్రార్థనలో మరి మానసికంగా మనం ఎదుర్కొనేటువంటి ఆ యొక్క మరి అడ్డంకులు మాత్రమే కాదు, కానీ భౌతికంగా మనం ఎదుర్కొనేటువంటి అడ్డంకులు, ఉదాహరణకి ఫోన్ కావచ్చు, లేదా మరి బయట నుంచి వచ్చేటువంటి శబ్దాలు కావచ్చు, మన చుట్టూ ఉండేటువంటి మనుషులు కావచ్చు,
ఇలాంటి మరి అడ్డంకులు కూడా మరి మనము పక్కన పెట్టవలసిన వారంగా ఉన్నాం. చూడండి, యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు మరి ఆయన ప్రార్థనలు చేయడానికి ఆయన ఈ ఏకాంత స్థలానికి ఆయన వెళ్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ ఏకాంత స్థలములో మరి మరి ఆటంకము లేనటువంటి విధంగా మరి ఆయన చూసుకునేవారు. ఎవరు కూడా మరి ఆయనను కదపకుండా, ఎవరు కూడా మరి ఆయనను మరి ఆ యొక్క ప్రార్థనలో మరి ఆయన యొక్క ఏకాగ్రతను ఆయన దెబ్బతీయకుండా మరి ఆయన ఏకాంత స్థలంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు. మనం కూడా అలాంటి ఒక మరి అలవాట్లు ఏర్పరచుకోవాల్సిన వారిగా ఉన్నాం. And then having some kind of agenda, some kind of prayer list, that will help you to be watchful and not get distracted. కాబట్టి మరి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఒక ప్రార్థన జాబితాను మనం తయారు చేసుకోవడం, ఏ అంశం కొరకు మనం ప్రార్థన చేయాలి అనేవి ముందుగానే మనము మరి సిద్ధపరచుకోవడం ద్వారా ప్రార్థనలో మన యొక్క ఆలోచనలు మరి పక్కకు వెళ్ళిపోకుండా లేదా మన యొక్క ధ్యాస తప్పిపోకుండా మరి మనము మెలకువగా ఉండవచ్చు. In Acts chapter 6, we see how the early apostles were getting distracted from prayer. There was a chance because they were asked to serve food. Then they made some arrangements that they selected new people that will distribute food. And in Acts chapter 6 and verse 4, it is said that the apostles, they said that we will devote ourselves to prayer and ministry of word. So you see how watchful they were that their prayer may not be sacrificed. చూడండి, ఆదిమ అపోస్తలులను మనం చూసినప్పుడు అపోస్తల కార్యం గ్రంథము 6వ అధ్యాయంలో మనం ఈ యొక్క విషయాలు చూస్తాం. వారి యొక్క ప్రార్థనకు మరి భంగం కలిగే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఉన్నప్పుడు ఆ యొక్క ఆహారాన్ని పంచిపెట్టే విషయంలో వారికి మరి ఆ యొక్క అడ్డంకి ఎదురైనప్పుడు వారు ఏం చేశారు? 4వ వచనం మనం చూస్తే వారు కొంతమందిని అక్కడ ఆహారం పంచిపెట్టడానికి మరి వారిని ఏర్పరిచి ఆ తర్వాత వారు చెప్పినటువంటి మాట, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. కాబట్టి వారు ఆ యొక్క అడ్డంకిని తొలగించుకున్నారు. ఆ యొక్క ఆహారాన్ని పంచిపెట్టడానికి కావాల్సిన మనుషులను వారు ఏర్పాటు చేసుకుని మరి ఆ యొక్క ప్రార్థనలో వాక్య పరిచర్యలో వారు కొనసాగడానికి తమను తాము మరి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. So that's what verse 2 is. Devote yourself to prayer with thankfulness, enter, exit with thankfulness, with watchfulness. Then be very alert when you are going to pray. It is not that you just walk and go to prayer and come back. You have to be watchful when we go to pray. కాబట్టి 2వ వచనంలో మనం తెలుసుకునేటువంటి అంశం అదే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనని కూడా పక్కన పెట్టాలి. ప్రార్థన చేయడం అంటే మరి దేవుని యొక్క కృప కొరకు మనం వేడుకోవడం, దేవుని సన్నిధిలో మనల్ని మనం దీర్ఘంగా చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. వేడుకొనటము మరి దేవుడు మరి అడుగు వారికి ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి మనం ప్రార్థనలో దేవుడిని అడిగే వారంగా ఉండాలి. అదే సమయంలో కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉండాలి. ప్రార్థన అంటే కేవలం అడగడం మాత్రమే కాదు, దేవునికి దేవుడు మన పట్ల చూపిస్తాడు కృపను బట్టి, దాన్ని బట్టి కూడా మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. అదే సమయంలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆలోచనలు ఇటు అటు వెళ్ళిపోకుండా, మన దృష్టి ఇటు అటు తొలగిపోకుండా మనము చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. And then let's go to verse 3, Colossians 4:3. After telling them to pray, he also says that pray for us also that God may open a door for the word. అలాగే తర్వాత వచనాలు మనం చూసినప్పుడు మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే మేము వాక్యము ప్రకటించడానికి దేవుడు మా కొరకు ద్వారాన్ని తెరిచేటట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. So we see that in answer to prayer, God opens doors for ministry. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రార్థనకు జవాబుగా దేవుడు మరి పరిచర్య కొరకు ఆయన ద్వారాలు తెరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. And when God opens the doors, right, nobody can shut. And we don't want to go and open doors for ourselves. Prayer is a means that God will open doors. కాబట్టి ప్రార్థన దేవుని పరిచర్య కొరకు ద్వారాలు తెరిచేదిగా మరి ప్రార్థన అనేది మనకు మనంతటి మనముగా వెళ్ళి ఆ యొక్క ద్వారాలు మనం తెరవలేము, కానీ దేవుడు మాత్రమే ఆ యొక్క ద్వారాలు తెరుస్తాడు. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు ఆ యొక్క ద్వారాన్ని ఎవరో కూడా మూసివేయలేరు. కాబట్టి ప్రార్థన అనేది మరి దేవుడు ద్వారములు తెరవటానికి అది ఒక మరి మార్గంగా ఉంది, లేదా ప్రార్థన ద్వారానే దేవుడు పరిచర్య కొరకు ద్వారాలు తెరుస్తాడు. So if we see doors open somewhere, right, some area, we can pray, Lord, open doors in that region. And God will change circumstances, people's attitude. He will work some ways that
that region will have open doors. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభా ఫలానా స్థలంలో ఆ పరిచర్య కొరకు ద్వారం తెరువు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల హృదయాల్లో మార్పులు తీసుకుని వస్తారు. వారి హృదయాల్లో మరి ఆ దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తిని పుట్టించి వారి యొక్క జీవితాల్లో మరి రక్షణ వారు పొందుకోవడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి దేవుడు మరి ఆ యొక్క పరిచర్య కొరకు ద్వారాలు తెరిచేలాగా మనము ప్రార్థించే వరంగా ఉండాలి. And then second thing he asks is not only that God may open door, but that Lord may help him, that whenever he speaks so clearly that people are very they understand it. So clarity in speaking also comes through prayer. అలాగే పరిచర్య కొరకు ద్వారాలు తెరవమని మాత్రమే వారిని ప్రార్థించమని కోరట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యము వారు బోధించినప్పుడు స్పష్టంగా మేము బోధించేలాగా మా కొరకు ప్రార్థన చేయండి అని కూడా చెప్తారు. కాబట్టి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యంలో స్పష్టంగా మరి వాక్యాన్ని బోధించగలగాలి అంటే దాని కొరకు కూడా ప్రార్థన అనేది చాలా అవసరమైనది. So that's the instructions given for prayer. And now let's go to verse 5 and 6. Let's read 5 and 6 is about how we should behave with outsiders, unbelievers. కాబట్టి ప్రార్థన కొరకు పౌలు ఇస్తున్నటువంటి సూచనలు మరి సలహాలు ఈ యొక్క వచనాల్లో మనం చూసాము. ఇప్పుడు 5-6 వచనాల్లో మనం చూద్దాము. అవిశ్వాసులైనటువంటి వారితో ఎలాగునా ప్రవర్తించాలి, వారి పట్ల ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. Verse 5, walk with wisdom towards outsider, making the most of every opportunity. Let your speech always be gracious, seasoned with salt, so that you know how to answer each person. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉపవేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. Now Paul is saying that because everybody will meet in their workplaces, business, outside neighbors, with outsiders. He is saying when you meet an outsider, be very wise, because these people are potential believers. So the way you talk to them, right, it makes an impact for them. So let your speech be always graceful, kind, and with salt means impactful, not like you are talking rubbish. So take care of your speech and make the use of every opportunity. కాబట్టి ఇక్కడ అవిశ్వాసులైనటువంటి వారితో మరి మాట్లాడుతున్నప్పుడు మరి మీరు ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని గురించి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి మనం పనిచేసేటువంటి స్థలాల్లో మన చుట్టూ కూడా ఈ యొక్క అవిశ్వాసులు ఉంటారు. వారికి దేవుని గురించి మరి వారికి తెలియచేసేది మనమే. కాబట్టి మనం ఎలా మాట్లాడుతున్నాము, వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క మరి ప్రవర్తన వారి పట్ల ఎలా ఉంది అనేది మరి అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన యొక్క నడవడిక, వీటి ద్వారా మరి మనము వారికి దేవుని గురించి మనము తెలియచేయవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి వారి పట్ల మన యొక్క వ్యవహారం ఎలా ఉన్నది అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. Because it is possible that these people may later become believers, right? So our behavior should be attractive towards them. కాబట్టి ఎందుకంటే మరి మన యొక్క ప్రవర్తన అనేది వారిని ఆకర్షించేలాగా ఉన్నప్పుడు మరి వారు సైతము మరి విశ్వాసులుగా దేవుని యొక్క రక్షణలోనికి వారు వచ్చేటువంటి అవకాశం అనేది అక్కడ ఉంది. కాబట్టి మన యొక్క ప్రవర్తన అనేది వాళ్ళని ఆకర్షించేదిగా ఉండాలి. వాళ్ళ పట్ల మన యొక్క నడవడిక అనేది చక్కగా ఉండాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలి. We may differ with them and we may not do many things that they do, but we shouldn't be disrespectful. Our speech has to be gracious. వారితో కొన్ని విషయాల్లో మనం ఏకీభవించకపోవచ్చు, కొన్ని విషయాలు కాదు, చాలా విషయాల్లో మనం ఏకీభవించకపోవచ్చు. వారు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకపోవచ్చు. అంత మాత్రం చేత వారిని అమర్యాదగానో వారి పట్ల అగౌరవముగానో మనము ప్రవర్తించకూడదు. వారి పట్ల మనం మాట్లాడుతున్నప్పుడు వారి పట్ల దయ కలిగి మనం మాట్లాడాలి, కృపాసహితంగా మనం మాట్లాడాలి. వారి పట్ల మన యొక్క ప్రవర్తన అనేది చక్కగా ఉండాలి తప్ప అమర్యాదగా అగౌరవముగా ఎప్పుడు కూడా ఉండకూడదు. The goal is not to tell them that they are wrong.
Because by telling somebody wrong that what you're doing is wrong, this is not what we are doing is right, that's not the goal. Because nobody gets attracted if you tell them what they're doing is wrong. The goal is to tell them what is right and why we are doing what we are doing without hurting them or being disrespectful to them. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు, మీరు చేసేది తప్పు, మేము చేసేదే సరి అయింది, మేము పాటించే విధానమే సరి అయినది, మీరు చేసేది చాలా తప్పు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అది మన యొక్క లక్ష్యం కాదు, అది మన యొక్క గురి కాదు. మనము చేసేది మనం ఎందుకు చేస్తున్నాము, మనము చేసేది ఎందుకు మనకు సరైనదిగా ఉన్నది అనేది మనము వారికి చూపించాలి. అయితే అలా చూపించడానికి, అది తెలియచేయడానికి నీది తప్పు నాదే కరెక్ట్ అన్నట్టుగా మనము వారి పట్ల వ్యవహరించకూడదు. కానీ మనం వారితో మరి విభేదించకుండా మరి వారితో మనం ఉంటూనే వారి పట్ల మరి మనము సరైనటువంటి విధంగా మనం ప్రవర్తిస్తూ మనము ఎందుకు ఇలా ఉంటున్నాము అనేది వారికి చూపించవలసిన వారముగా ఉన్నాం మన యొక్క జీవితాల ద్వారా. And the best is to just talk about what the Lord is doing for you, how He is helping you. Just talk about practical things that Lord has done for you instead of telling that they are wrong. So we need to use wisdom and ask Lord's help when we interact with outsiders. కాబట్టి వారి యొక్క జీవితాల్లో వారిది తప్పు అని చెప్పడం కంటే కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు మరి మనకు ఎలా సహాయం చేస్తున్నాడు, మన యొక్క దైనందిన జీవితాల్లో మన యొక్క విషయాల్లో దేవుడు మన పట్ల ఎలాగున ఆయన తన యొక్క సహాయంలో మనకు అనుగ్రహిస్తున్నాడు అనే విషయాలు మనం వారికి తెలియచేయవలసిన వారముగా ఉన్నాం. అలా చేయాలి అంటే దేవుని యొక్క జ్ఞానము అనేది మనకు అవసరమైనది. కాబట్టి దేవునిని ఆ యొక్క జ్ఞానం గురించి మనం అడిగి మరి వారికి మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు ఎలా సహాయం చేశాడు, దేవుడిని మనము సహాయం ఎలా అడిగి ఎలా పొందుకున్నాము అనే విషయాలు మనం వారికి తెలియచేయడం ద్వారా మరి వాళ్ళను మనం ఆకర్షించగలుగుతాం. Next, let's read the remaining part where Paul will actually list out 10 names and give greetings to many people. ఆ తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు మరి పౌలు దాదాపు 10 మంది పేర్లు ఇక్కడ మనకు తెలియజేస్తాడు. ఆ తర్వాత అందరికీ కూడా ఆయన మరి అనేక మందికి ఆయన వందనాలు చెల్లిస్తూ ఉంటాడు, వందనాలు తెలియజేస్తూ ఉంటాడు. ఈ యొక్క విషయాలు మనం చూద్దాం 7వ వచనం నుంచి. So let's start from verse 7. I will read 7 and 8, 7, 8 and 9 because they are one, and then we'll read it in Telugu. So verse 7. Tychicus, this is the first name. Tychicus will tell you all about my activities. He is a beloved brother and a faithful minister and a fellow servant in the Lord. I have sent him to you for this very purpose, that you may know how we are and that he may encourage your hearts. And with him, Onesimus, our faithful and beloved brother, who is one of you. They will tell you everything that has taken place. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఎందుకంటే 3 వచనాలు కూడా కలిసి ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన వచనాలు మనం చదువుకుందాం. ప్రియ సహోదరులను, ప్రభువు నందు నమ్మకమైన పరిచారకులను, నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతరు. I want you to see how Paul, he didn't just write I am sending Tychicus, how he added some phrases for Tychicus, and Tychicus is carrying this letter. How encouraging it is for Tychicus that Paul considers him a beloved brother, faithful minister and a fellow servant like him. Similarly, Onesimus, who is coming, he wrote about him. He is a faithful brother, beloved brother of ours. చూడండి, ఇక్కడ మరి పౌలు తుకికు గురించి అలాగే ఒనేసిము గురించి అతడు రాస్తున్నప్పుడు కేవలము వారి పేర్లు మాత్రమే రాయలేదు, కానీ వారిని గురించి మరి కొన్ని విశేషణాలను కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ వారి గురించి రాస్తున్నప్పుడు తుకికు గురించి అంటాడు ప్రియ సహోదరుడు అంటాడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అంటాడు, అలాగే నా తోడి సేవకుడు అని కూడా మరి చెప్తూ ఉంటాడు తుకికు గురించి. చూడండి, ఈ యొక్క ఉత్తరాన్ని మరి తుకికు మరి వారి దగ్గరికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ యొక్క విషయాలు మరి తుకికు గురించి రాస్తున్నప్పుడు ఇలాంటి విశేషణాలు మరి తుకికు మరి చూసినప్పుడు మరి అతడు ఎంతగానో మరి పౌలు ద్వారా ప్రోత్సహించబడతాడు. పౌలు నన్ను గురించి ఎంతగా ఆయన మరి
ఆలోచన కలిగి ఉన్నాడు అనే విషయము మరి తుకికు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించింది. అలాగే ఒనేసిము గురించి కూడా రాసినప్పుడు నమ్మకమైన ప్రియ సహోదరుడునైన ఒనేసిము అని ఒనేసిము గురించి రాస్తూ ఉన్నాడు. So you see, Paul freely appreciated people and praised people whenever it was appropriate. If Tychicus was beloved, faithful, and fellow servant, if Onesimus was, he has no problem in telling it to others. It is good to praise people whenever it is right. కాబట్టి ఇతరులను అభినందించే విషయంలో మరి పౌలు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా మరి ఆ యొక్క విషయంలో అతడు ఇతరులను అభినందిస్తూనే ఉండేవాడు, లేదా వారి గురించి ప్రశంసిస్తూనే ఉండేవాడు. దాని గురించి అతడు మరి ఆ యొక్క విషయంలో అతడు ఎంత మాత్రం కూడా మరి వీళ్ళని అభినందించడం అవసరమా, వీళ్ళకి అవసరం లేదని అన్నట్టుగా ఉండేవాడు కాదు. తుకికి గురించి, ఒనేసిము గురించి నమ్మకమైన సహోదరుడు, ప్రియమైన సహోదరుడు అని వారి గురించి చెప్తూ మరి వీరి గురించే కాదు, తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పౌలు ఇతరులను అభినందించడంలో, ఇతరులను ప్రశంసించడంలో అవకాశం వచ్చినప్పుడల్లా మరి ఇతరులను ఆయన ప్రశంసిస్తూ అభినందిస్తూ ఉండేవాడు. Now let's read from 10 to 18 till the end and we'll find 8 more names there. 10వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివినప్పుడు మరొక 8 పేర్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. Verse 10. Aristarchus, my fellow prisoner, greets you. Mark, the cousin of Barnabas, and Jesus, who is called Justus. So these 3 people, these are the only men of circumcision among my fellow workers for the kingdom of God, and they have been a comfort to me. So there are these 3 people who are with Paul, and Paul is saying that they are also greeting you, Colossians. 10వ వచనం 11వ వచనం నుంచి చదువుతున్నాను. So I'm reading 10 and 11. Yes. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకును, సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు అనేక ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకున్నది. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. కాబట్టి ఇక్కడ మరికొన్ని పేర్లు మనం చూస్తున్నాము. వీరు పౌలుతో పాటు వీరు కూడా చెరలో ఉన్నారు. వీరు కూడా మరి కొలస్సులో ఉన్నటువంటి సంఘానికి తమ యొక్క మరి శుభములు తెలియజేస్తున్నారు అనే విషయాన్ని పౌలు వారికి తెలియజేస్తున్నాడు. Now let's read about 3 more people in 12, 13 and 14. They are also with Paul, Epaphras, Luke and Demas. 12, 13, 14 వచనాల్లో మరొక 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. వాళ్ళు కూడా మరి పౌలుతో పాటు ఆ యొక్క బంధకాల్లో వారు ఉన్నారు. వారు ఎపఫ్రా, మరి దేమా and Luke. అలాగే లూకా కూడా. So verse 12. Epaphras, who is one of you, a servant of Christ Jesus, greets you, always struggling on your behalf in his prayers, that you may stand mature and fully assured in all the will of God. For I bear witness that he has worked hard for you and for those in Laodicea and in Hierapolis. Luke, the beloved physician, greets you, as does Demas. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవొదికయ వారి కొరకును, హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. So you see, these 6 people who were with Paul, he told them in verse 11 that they are a comfort to me. So Paul is telling Colossians, all these people, they are my fellow workers, they are a comfort to me, and they also are greeting you. So Paul in a way is passing greeting of others who are with him to Colossians. He's connecting these people also to Colossians, though they are not writing the letter. చూడండి, పౌలు మరి వీళ్ళందరూ కూడా నాతో పాటు చెరలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా నాతోటి పనివారు, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆదరణ కలిగించిన వారుగా ఉన్నారు, నాకు ఎంతో మరి ఆదరణకరంగా వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీకు వందనాలు చెప్తూ ఉన్నారు అని తన యొక్క మరి ఉత్తరములో లేదా తన యొక్క లేఖలో, తన యొక్క పత్రికలో కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి వీరు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నారు అని వారు ఆ యొక్క వారు ఉత్తరము రాయకపోయినా, వారు ఈ యొక్క పత్రికను రాయకపోయినా వారిని సైతము కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి అనుసంధానం చేస్తూ వారు కూడా మీకు శుభములు తెలియజేస్తున్నారు, వందనాలు తెలియజేస్తున్నారు అనే విషయాన్ని పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి మరి రాస్తూ ఉన్నాడు.
And now from verse 15, we see another kind of greetings. Now Paul will ask Colossian church to greet others on his behalf. ఇప్పుడు 15వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ మరొక రకమైనటువంటి వందనాలు మనం చూస్తాం. ఇక్కడ కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు మరి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా మీరు వందనాలు చెల్లించండి, వందనాలు తెలియచేయండి అనే విషయాన్ని మరి కొలస్సీలో ఉన్నటువంటి వారికి తెలియచేస్తాడు. Like you're talking to somebody, one of your friend, and you're saying, okay, that another person, when you meet them, tell them I told them hello, I told them praise the Lord. So that is what now Paul is going to do. చూడండి, ఇది ఎలాంటిదంటే, మీరు ఎవరైనా ఒక సహోదరునితో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ యొక్క సహోదరునితో మాట్లాడుతూ, అయ్యా మరి మీరు ఫలానా వ్యక్తిని కలిసినప్పుడు వారికి నా తరఫున మీరు వందనాలు చెప్పండి, వారికి నా తరఫున మీరు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అని చెప్పడం ఎలాంటిదో ఇక్కడ పౌలు కూడా అలాంటిది విషయాన్ని ఇక్కడ కలిసినటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు. Verse 15, he's saying, give my greetings to brothers at Laodicea and to Nympha and the church in her house. And when this letter has been read among you, have it also read to the church of Laodicea, and see that you also read the letter from Laodicea. 15వ వచనం 16వ వచనం. లవదోకియాలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవదోకియా వారి సంఘంలోను చదివించుడి. లవదోకియాకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునుడి. And say to Archippus, see that you fulfill the ministry that you have received in the Lord. I, Paul, write these greetings with my own hand. Remember my change. Grace be with you. 17-18 వచనాలు. మరియు ప్రభువు నందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. పౌలను నేను స్వహస్తములతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృప మీకు తోడయుండును గాక. So these are all simple greetings, but they connect people. Paul connected people with him to Colossians, and then this is a three-way connection. People with Paul and Colossians. And then he had another connection, himself, Colossians, and he connected the brothers at Laodicea, the church at House of Nympha. Personal connected and appreciating people, valuing people whom God has placed in our lives. చూడండి, ఇవన్నీ కూడా మరి చాలా మరి సామాన్యంగా మరి చిన్నగా వారిని అభినందించడం లేదా చిన్నగా వారికి వందనాలు తెలియచేయడం, ఇది చాలా సామాన్యమైనటువంటి విషయమే. అయినప్పటికీ కూడా పౌలు మరి ఎలాగున మరి ఒకరిని కలుపుతున్నాడో ఈ యొక్క మరి అభినందన ద్వారా లేదా ఈ యొక్క వందనాలు చెల్లించడం ద్వారా, ఈ యొక్క శుభములు తెలియచేయడం ద్వారా ఒకరితో ఒకరిని ఎలాగ అనుసంధానం చేస్తున్నాడు. చూడండి, పౌలు మరి తనతో ఉన్నటువంటి వారిని మొదటిగా కొలిసినటువంటి సంఘానికి అనుసంధానం చేశాడు. వారు కూడా మీకు వందనాలు చెప్తున్నారు, వారు కూడా మీకు శుభములు తెలియజేస్తారని చెప్పాడు. అదే సమయంలో మరి పౌలు మరి నా తరపున కొలిసిలో ఉన్నటువంటి మీరు లవదోకియాలో ఉన్నటువంటి వారికి వందనాలు చెప్పండి, నుంఫాలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సంఘానికి వందనాలు చెప్పండి, మరి వారి పత్రికను మీరు తెప్పించుకుని చదువుకోండి, మీ పత్రికను వారికి చదివించు, ఇలాగ ఒకరితో ఒకరికి అనుసంధానం చేస్తూ ఒకరికి మరి కలుపుతూ శుభములు తెలియచేస్తున్నాడు, వారిని అభినందిస్తున్నాడు. కాబట్టి ప్రజలను దేవుడు మన యొక్క జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి మన తోటి విశ్వాసులను వారికి శుభములు తెలియచేయడం, వారికి విలువనివ్వడం, వారిని గుర్తించడము, వారిని పొగడము అనేది ఇక్కడ మనము చూస్తున్నాం పౌలు చేసింది. మనము కూడా మన యొక్క జీవితాలు అలాగే మనం చేయవలసిన వారిగా ఉన్నాం. Paul was a very big leader, but how he was personally connected with so many people, knew so many names. Lot to learn from him. చూడండి, పౌలు మరి ఎంతో గొప్ప ఆత్మీయ నాయకుడే అయినప్పటికీ కూడా ఆయన మరి ఎంతమంది అయితే తనకు తెలుసో, వ్యక్తిగతంగా తనకు ఎన్ని పేర్లు తెలుసో వాళ్ళందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వారందరితో కూడా వ్యక్తిగతంగా సహవాసాన్ని కలిగి ఉన్నాడు, సంబంధాన్ని కలిగి ఉన్నాడు. వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ శుభములు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. Though he wrote that, remember my chains, though he was physically in chains, but through his letters he was free. His love was reaching out to people. చూడండి, ఆయన ఈ యొక్క ఉత్తరం రాస్తున్నప్పుడు బంధకాల్లో ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. అయినప్పటికీ సరే, ఆయన బంధించబడి ఉన్నప్పటికీ సరే, ఆయన బంధకాలు ఉన్నప్పటికీ సరే, ఆయన యొక్క ప్రేమ అనేది మరి స్వేచ్ఛగా ఈ యొక్క పత్రికల ద్వారా మరి ఆ యొక్క సంఘాలను అది చేరుకుంది. So let us pray, thank the Lord that he helped us to finish this book, and from next week we start the book of Hebrews.
కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి యొక్క కొలసీలకు రాసినటువంటి పత్రికను మనము పూర్తి చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి వచ్చే వారము మనము హెబ్రీ పత్రికను మనం ధ్యానం చేసుకుందాం. Father, we come before you and we want to thank you for helping Justin, Deepak, myself to be able to come together, record these messages. And on the book of Colossians, there is a lot we can learn from your word and from the life of Apostle Paul. Help us, Father, fill us with your love for people. Help us to be wise towards the way how we interact with outsiders, and give us grace to work hard in prayer with thankfulness and watchfulness. Bless your people. In the name of Lord Jesus, we ask you. Amen. Amen. Now may the grace of our Lord Jesus, the love of God our Father, and the fellowship of Holy Spirit be with all of us. Amen. Amen. Praise the Lord. Praise the Lord. మీ అందరికీ వందనాలు.